So in the past class, we discussed సింపుల్ ఫ్యూచర్. మన గత క్లాస్లో సింపుల్ ఫ్యూచర్ డిస్కస్ చేసాం. మరి ఈరోజు ప్రెజెంట్ కంటిన్యూస్ డిస్కస్ చేస్తాము. సో టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ప్రెజెంట్ కంటిన్యూస్. సో ప్రెజెంట్ కంటిన్యూస్ ఎట్ ఎ స్ట్రెచ్ మనం 3 టెన్సెస్ నేర్చుకుంటాం: ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఎందుకంటే మూడు కూడా చాలా ఈజీ. ఎలా ఉంటాయి ఏంటనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడాలి, సో ప్రెజెంట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడాలి, దాని స్ట్రక్చర్ ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడతామంటే పేరులోనే ఉంది చూడండి, మీకు పేరులోనే ఉంది. ప్రెజెంట్ కంటిన్యూస్ అనే పేరులోనే మీకు అర్థమైపోతుంది. కంటిన్యూస్, కంటిన్యూస్ అంటే ఏంటి? జరుగుతూ ఉంది. సో ఏదైనా ఒక పని జరుగుతూ ఉంటే దాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నాను, సో మీరు వింటున్నారు. అతను ఎగ్జామ్ రాస్తున్నాడు. రాజు ఆ, క్లాస్కి వెళ్తూ ఉన్నాడు. ఆమె క్రికెట్ మ్యాచ్ వాచ్ చేస్తూ ఉంది. సో ఇట్లా ఏదైనా ఒక పని జరుగుతూ ఉంటే దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పొచ్చు. సో ఏదైనా ఒక పని ప్రస్తుతం జరుగుతూ ఉంటే దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పొచ్చు. సో ప్రస్తుతం జరుగుతున్న పని తెలుగులో చెప్పాలంటే ఒకటే మాట: ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని. సో ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం రాయొచ్చు. సరే సార్, బాగానే ఉంది. మరి ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి? స్ట్రక్చర్ చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ ఎలా వాడాలి, దాని స్ట్రక్చర్ ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి, తర్వాత ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ రాయాలి, అండ్ V1 ప్లస్ ఐఎన్జి రాయాలి. V1 ప్లస్ ఐఎన్జి. కొన్ని పుస్తకాల్లో V1 ప్లస్ ఐఎన్జి బదులు దాన్ని V4 అని కూడా అంటారు. V1 ప్లస్ ఐఎన్జి అన్న, లేదా ఈ V1 ప్లస్ ఐఎన్జి బదులుగా మనకి V4 అని కూడా రాయొచ్చు. సో V1 ప్లస్ ఐఎన్జి, ఆర్ వీ కెన్ సింప్లీ కాల్ ఇట్ యాజ్ V4 ఆల్సో. V1 ప్లస్ ఐఎన్జికి V4 అని కూడా అనొచ్చు. దాన్నే ప్రెజెంట్ పార్టిసిపుల్ అని అంటారు. V1 ప్లస్ ఐఎన్జి, దానికి V4 అన్న, V1 ప్లస్ ఐఎన్జి అన్న ఒకటి. అందుకనే దీన్ని మనం బ్రాకెట్లో లేదా దీని పక్కనే నేను ఇది కూడా రాస్తాను. సో V1 ప్లస్ ఐఎన్జికి ఇంకొక పేరేంటి అని గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే V4 అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో V1 ప్లస్ ఐఎన్జికి అనదర్ ఫామ్, ఇట్స్ సింప్లీ V4. సో 2 more students are just joining. సో ఏదైనా ఒక పని ప్రస్తుతం జరుగుతూ ఉంటే దానిని ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి. ఆ, మరి దీనికి ఎట్లా రాయాలి సార్ సెంటెన్సెస్? చూద్దాం ఒకసారి. దీనికి సెంటెన్సెస్: పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, క్వశ్చన్ ఫామ్, ఇవి ఎట్లా రాస్తారనేది మనం ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఒక పాజిటివ్ సెంటెన్స్ రాద్దాం. ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుందాం, ఎనీ సబ్జెక్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్. సో వాయిస్ ఓకే కదా అందరికీ? ఫైన్. సో సబ్జెక్ట్ హీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం ఉదాహరణకి. సో హీ తర్వాత ఏం వాడాలి? హెల్పింగ్ వర్బ్. అంటే హీకి అయితే ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఏం వాడాలి సార్? ఏ హెల్పింగ్ వర్బ్స్ వాడాలి సార్? ఎలా గుర్తుపెట్టుకోవాలి? మీకు ఇప్పుడు నేను టైప్ చేస్తాను, అవి గుర్తుపెట్టుకోండి. సో కొన్ని సబ్జెక్ట్స్కి కొన్ని హెల్పింగ్ వర్బ్స్ వాడాలి. ఉదాహరణకి ఐకి అయితే గనక ఐకి అయితే గనక యామ్ వాడాలి. ఐకి యామ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని వాడాలి. ఐ యామ్. నెక్స్ట్ అదేవిధంగా ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్ వాడాలి. నేను అవి ఏంటి అనేది ఇప్పుడు మీకు రాసి చూపిస్తాను. రైట్ సైడ్లో ఉంది, మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఐకి అయితే యామ్ వాడతాం. నెక్స్ట్ వి, ప్లూరల్స్ కదా. వీకి ఏం వాడాలి అంటే వీకి ఆర్ వాడాలి. సో వీకి ఆర్ వాడాలి. ఐకి యామ్, సో వీకి ఆర్, ఐ యామ్, వి ఆర్. నెక్స్ట్ యూ, యూకి ఏం వాడతాము అంటే యూకి కూడా ఆరే. సో యూకి కూడా ఆరే. సో అన్ని సబ్జెక్ట్స్ ఒకసారి ఏ హెల్పింగ్ వర్బ్స్ వాడతారో నేను నేర్చుకుందాం. ఐకి యామ్, విఆర్, యూఆర్. నెక్స్ట్ హీ, హీకి అయితే ఏం వాడాలి అంటే
హీ ఈజ్ వాడాలి. హీ ఈజ్. ఎస్. షీకి ఏం వాడాలి అంటే షీ ఈజ్. నెక్స్ట్ ఇట్కి ఏం వాడాలి అంటే ఎస్, ఇట్ ఈజ్. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఏది వాడాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఎప్పుడు ఈజ్, యామ్, ఆర్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్కి ఈజ్, దేకి ఆర్. దేకి ఏమొస్తుంది అంటే ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తాయి. ఐ యామ్, వి ఆర్, యు ఆర్, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, దే ఆర్. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ లో హెల్పింగ్ వర్బ్స్ ఎలా వస్తాయి అంటే ఈ పాయింట్స్ మనకి ఆటోమేటిక్గా గుర్తు రావాలి. సో కొన్ని సబ్జెక్ట్స్కి ఈజ్, కొన్ని సబ్జెక్ట్స్కి యామ్, కొన్ని సబ్జెక్ట్స్కి ఆర్. సో డిపెండింగ్ ఆన్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ని బట్టి ఈజ్ ఎప్పుడు వాడాలి, యామ్ ఎప్పుడు వాడాలి, ఆర్ ఎప్పుడు వాడాలి అనేది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో హీ ఈజ్ అనుకున్నాం కదా, ఓకే, అక్కడ హెల్పింగ్ వర్బ్ సాల్వ్ అయిపోయింది. స్ట్రక్చర్లోనే హెల్పింగ్ వర్బ్ వచ్చేసింది. సో హీ ఈజ్ గోయింగ్ లేదా కమింగ్ లేదా రీడింగ్ లేదా ప్లేయింగ్, సిట్టింగ్, డాన్సింగ్, ఏదైనా ఒక హెల్పింగ్ వర్బ్ వాడచ్చు. హీ ఈజ్ గోయింగ్ ఆర్ సింగింగ్ ఆర్ డాన్సింగ్, ఏదైనా వర్బ్కి ఐఎన్జీ యాడ్ చేయొచ్చు. హీ ఈజ్ గోయింగ్ ఎక్కడికి? టు లైబ్రరీ. నౌ, అతను ఇప్పుడు లైబ్రరీకి వెళ్తున్నాడు. హీ ఈజ్ గోయింగ్ టు లైబ్రరీ నౌ. అతను ఇప్పుడు లైబ్రరీకి వెళ్తున్నాడు. సో హీ ఈజ్ గోయింగ్ టు లైబ్రరీ నౌ. అతను ప్రస్తుతం ఇప్పుడు లైబ్రరీకి వెళ్తున్నాడు అన్నప్పుడు హీ ఈజ్ గోయింగ్ టు లైబ్రరీ నౌ అని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ హీ ఈజ్ గోయింగ్ టు క్లాస్ నౌ. హీ ఈజ్ గోయింగ్ సమ్వేర్ అంటే పలానా దగ్గరికి వెళ్తున్నాడు. హీ ఈజ్ రీడింగ్ బుక్ నౌ. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. హీ ఈజ్ వాకింగ్ నౌ. సో ప్రస్తుతం ఒక పని చేస్తున్నాడు అన్నప్పుడు మనం ఈ సెంటెన్సెస్ని యూజ్ చేయొచ్చు. సపోజ్ నెగిటివ్ సెంటెన్స్ రాయాలి, ఈ పని చేయట్లేదని చెప్పాలి. సో అప్పుడు సేమ్ ఇలాగే హీ ఈజ్, సింపుల్గా నాట్ యూజ్ చేయటమే. హెల్పింగ్ వర్బ్ ఆల్రెడీ ఉందిగా, మనం ఇంకొక పాజిటివ్ సెంటెన్స్ రాయాల్సిన అవసరం ఉందా? సో హెల్పింగ్ వర్బ్ ఆల్రెడీ స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఇంకొక పాజిటివ్ సెంటెన్స్ రాయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా నెగిటివ్ సెంటెన్స్ రాయొచ్చు. హీ ఈజ్ గోయింగ్ టు లైబ్రరీ. ఈజ్ నాట్ గోయింగ్ టు లైబ్రరీ నౌ. అతను ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళట్లేదు. ఈజ్ తర్వాత నాట్ వాడితే చాలు సెంటెన్స్ నెగిటివ్ అవుతుంది. సో ఫస్ట్ ఏమో హెల్పింగ్ వర్బ్ రాసాము, తర్వాత ఏమో హెల్పింగ్ వర్బ్కి నాట్ యూజ్ చేసాము. ఆటోమేటిక్గా సెంటెన్స్ నెగిటివ్ అయిపోయింది. సో జస్ట్ నాట్ యూజ్ చేయడానికే మనం ఈ హెల్పింగ్ వర్బ్ని ఆల్రెడీ వాడాం. సో ఇక్కడ రెండు పాజిటివ్ సెంటెన్స్లు అవసరం లేదు. ఎందుకు రెండు పాజిటివ్ సెంటెన్స్లు అవసరం లేదు అంటే సింపుల్గా మనం క్వశ్చన్ ఫామ్ని రాస్తున్నాం కాబట్టి. సో హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి రెండు పాజిటివ్ సెంటెన్స్లు అవసరం లేదు. అదే హెల్పింగ్ వర్బ్ లేదనుకోండి, అప్పుడు మనం రెండు పాజిటివ్ సెంటెన్స్లు రాయాల్సి వచ్చేది. సో ఎనీవేస్ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి సో వీ కెన్ గో హెడ్ విత్ దాట్. మరి క్వశ్చన్ ఫామ్ రాయాలంటే ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ వస్తుంది. హీ గోయింగ్ టు లైబ్రరీ. ఈజ్ హీ గోయింగ్ టు లైబ్రరీ నౌ. అతను ఇప్పుడు లైబ్రరీకి వెళ్తున్నాడా? క్వశ్చన్ ఫామ్ కాబట్టి క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ చేస్తుంది. సో వెరీ వెరీ ఈజీ. అసలు దీనిలో ఏం లేదు. అది ఇప్పుడు జరుగుతున్న పని ప్రజెంట్ జరుగుతుంది. సపోజ్ మీ కళ్ళ ముందు ఒక పని జరుగుతుంది, మీరు చెప్పాలి ధోని ఈజ్ బ్యాటింగ్, ధోని ఈజ్ బ్యాటింగ్ నౌ. ఎక్కువగా నవ్వు అనేటువంటి టైమింగ్ని ఇక్కడ యూజ్ చేస్తాం. అంటే ప్రస్తుతం జరుగుతుంటే ఈ టెన్స్ని వాడతాము అని గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్ అండ్ ఈజీ టు రిమెంబర్. ఐఎమ్ టీచింగ్ నౌ, యు ఆర్ లిజనింగ్ నౌ, షీ ఈజ్ వాకింగ్ నౌ. అట్లా అంటే ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ కూడా ఇట్లా చెప్పొచ్చు. సపోజ్ సార్ ఓన్లీ ప్రస్తుతం జరుగుతున్న పనులేనా, ఇంకా వేరే ఏ సందర్భంలో ఇది వాడకూడదా అంటే ఆ, మనకి బీ ఫార్మ్స్ని చెప్పడానికి కూడా, అంటే పొజిషన్ని చెప్పడానికి కూడా వాడచ్చు. అదెలా సార్? చెప్తాను. సపోజ్ మనకి ఏ యాక్షన్ని మనం మెన్షన్ చేయట్లా, ఎటువంటి యాక్షన్ని మెన్షన్ చేయట్లేదు, కానీ ఇది వాడాలి. అప్పుడు ఎలా వాడాలి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు గుంటూరులో ఉన్నాను. అప్పుడు అది సెంటెన్స్ ఎట్లా చెప్పొచ్చు? సో నేను గుంటూరులో ఉన్నాను. ఐ యామ్ ఇన్ గుంటూరు నౌ. సో నేను ఇప్పుడు గుంటూరులో ఉన్నాను. ఐ యామ్ ఇన్ గుంటూరు నౌ. మరి ఇక్కడ ఏమైనా యాక్షన్ ఉందా? యాక్షన్ లేదు కాబట్టి జస్ట్ ఓన్లీ యామ్ వాడేసాం.
సపోజ్ అతను హైదరాబాద్లో ఉన్నాడు. అది ఎట్లా రాస్తాం అంటే జస్ట్ బీ ఫామ్ అనమాట, అంటే ఉన్నాడు. హీ ఈస్ ఇన్ హైదరాబాద్ నౌ. ఎస్, హీ ఈస్ ఇన్ హైదరాబాద్ నౌ. అతను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. సో హీ ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ. అతను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. జస్ట్ పొజిషన్ చెప్తున్నాం అంతే, అతను ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు. అతను ఇప్పుడు గుంటూరులో లేడు, హీ ఈజ్ నాట్ ఇన్ గుంటూరు నౌ. అతను గ్రౌండ్లో ఉన్నాడు, హీ ఈజ్ ఇన్ గ్రౌండ్ నౌ. సో అట్లా అంటే యాక్షన్ లేకుండా చెప్పేటప్పుడు మనం ఈజ్ యామ్ ఆర్ వాడతాం, కానీ పక్కన వి వన్ ఐఎన్జీ వాడడం. అంటే స్ట్రక్చర్లో చిన్న చేంజ్ వస్తుంది. ఏంటి ఆ చిన్న చేంజ్? వి వన్ ఐఎన్జీ రాయకపోతే అది ప్రెజెంట్లో బీ ఫామ్ అంటాం. సో ఇక్కడ మీకు లాస్ట్ రెండు ఎగ్జాంపుల్స్ రాశాను చూసారా? ఈ లాస్ట్ రెండు ఎగ్జాంపుల్లో ఎటువంటి యాక్షన్ లేదు మీరు గమనిస్తే కనుక. దీన్ని కొంచెం డిఫరెంట్గా హైలైట్ చేద్దాం వేరే కలర్ తోటి. ఈ లాస్ట్ రెండు సెంటెన్సెస్ని కనుక మీరు గమనిస్తే వాటిలో ఎటువంటి యాక్షన్ లేదు. యాక్షన్ లేనప్పుడు ప్రెజెంట్ టెన్స్లో ఏం వాడాలంటే సేమ్ ఈజ్ యామ్ ఆరే వాడతాం, కానీ అక్కడ ఏం యాక్షన్ చెప్పం. సపోజ్ కంప్యూటర్ ఇప్పుడు నా ముందు ఉంది. సో సెల్ ఫోన్ బల్ల మీద ఉంది, సెల్ ఫోన్ ఈజ్ ఆన్ టేబుల్. అంటే ఈజ్ యామ్ ఆర్ ఇలా ఉంది అలా ఉంది, దీన్నే బీ ఫార్మ్స్. బీ అంటే ఏంటి? పొజిషన్. సో పొజిషన్ తెలియచేయడానికి వాడేటప్పుడు ఈజ్ యామ్ ఆర్ వీటిని యూజ్ చేస్తాం. ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ జస్ట్ బీ ఫార్మ్స్ని తెలియజేస్తాయి అనమాట. దే డోంట్ ఇండికేట్ ఎనీ యాక్షన్. బట్ యాక్షన్ని తెలియచేయాలి అంటే దెన్ వీ కెన్ యూస్ ప్రజెంట్ కంటిన్యూస్. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉన్న పనులను చెప్పేటప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తూ మనం వాక్యాలని రాయొచ్చు. సో ఇట్లా పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ ఫామ్స్ని మనం అయితే ఈజీగా స్టూడెంట్స్కి అర్థమయ్యేటట్టుగా చెప్పొచ్చు. సరే సార్, ప్రజెంట్ కంటిన్యూస్ బాగానే ఉంది, మరి ఒకేసారి అటెస్ట్ వచ్చి మూడు టెన్సెస్ చెప్పుకుందాం అనుకున్నారు కదా. సో మరి ఇక్కడే పాస్ట్ టెన్స్ కూడా నేర్చుకోవచ్చు అంటే ఎగ్జాక్ట్లీ వీ కెన్ లర్న్ పాస్ట్ కంటిన్యూస్ ఆల్సో. అంటే పాస్ట్ కంటిన్యూస్కి ప్రజెంట్ కంటిన్యూస్ అర్థమైన వాళ్ళకి పాస్ట్ కంటిన్యూస్ కూడా అర్థమైపోయినట్టే. అదెలా సార్? ఇప్పుడే చూద్దాము, మీకు అర్థమైపోతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ అర్థమైన వాళ్ళకి పాస్ట్ కంటిన్యూస్ కూడా వచ్చేసినట్టే. హౌ? ఒక్కసారి చూద్దాం. మరి పాస్ట్ కంటిన్యూస్లో ఏం చేస్తాము అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అయితే ఇప్పుడు జరుగుతుందని అర్థం. మరి పాస్ట్ కంటిన్యూస్ అయితే, సో ఈ రోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే త్రీ టెన్సెస్ జరుగుతున్నాయి. సో పాస్ట్ కంటిన్యూస్, when do we use this past continuous? We use this past continuous to indicate actions that were going on at certain time in the past. అంటే గతంలో ఒక నిర్దేశించిన సమయానికి జరుగుతూ ఉన్న పనులు. సపోజ్ నేను ఈ టైంకి క్లాస్ జరుగుతోంది. లాస్ట్ ఇయర్ ఈ టైంకి పలానా వ్యక్తి డిగ్రీ చదువుతూ ఉన్నాడు. లాస్ట్ వీక్ ఈ టైంకి పలానా టాపిక్ జరుగుతుంది. నిన్న 10 గంటలకి నేను ఎగ్జామ్ రాస్తున్నాను. ఈరోజు పొద్దున నేను ఒక హౌస్ కన్స్ట్రక్షన్లో హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కాదు, పొద్దున ఒక సర్టెన్ టైంకి. సో పొద్దున 8 o'clockకి నేను మా ఫ్రెండ్కి హెల్ప్ చేస్తూ ఉన్నాను. సో ఇట్లా పాస్ట్లో ఒక సర్టెన్ టైంకి ఒక పని జరుగుతూ ఉంది అన్నప్పుడు దాన్ని పాస్ట్ కంటిన్యూస్లో చెప్తాం. మరి అక్కడ స్ట్రక్చర్ ఏం వస్తుంది అంటే సేమ్ ఇదే స్ట్రక్చర్. మారేది ఏంటయ్యా అంటే ఓన్లీ హెల్పింగ్ వర్బే. సార్ మరి ఏం వాడాలి సార్ అంటే వెరీ సింపుల్. ఈజ్ యామ్ ఆర్ బదులుగా వజ్ వర్ వాడతాం. వి యూజ్ వజ్ ఆర్ వర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈజ్ యామ్ ఆర్. వి యూజ్ వజ్ ఆర్ వర్. సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్ ప్లస్ వి వన్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. వెరీ వెరీ ఈజీ స్ట్రక్చర్. సేమ్, ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. ఏమి చేంజ్ ఉండదు. ప్రెజెంట్ కంటిన్యూస్కి పాస్ట్ కంటిన్యూస్కి ఏంటి తేడా అంటే ఇప్పుడు జరుగుతుంటే ప్రెజెంట్ కంటిన్యూస్, గతంలో జరుగుతూ ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్ అంటాం. అదే తప్ప పెద్దగా మనకి మిగతా తేడాలు ఏమీ ఉండవు. అండ్ హెల్పింగ్ వర్బ్స్ మారుతాయి. హెల్పింగ్ వర్బ్స్ ఎలా మారుతాయి? హెల్పింగ్ వర్బ్స్ ఏం మారుతాయి అనుకున్నాం? ప్రెజెంట్ కంటిన్యూస్లో అయితే ఈజ్ యామ్ ఆర్. మరి పాస్ట్ కంటిన్యూస్లో హెల్పింగ్ వర్బ్స్ ఏం వాడాలనుకున్నాం? పాస్ట్ కంటిన్యూస్లో హెల్పింగ్ వర్బ్స్ ఏం వాడతాము? ఎస్, వజ్ కానీ వర్ కానీ. ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చే డౌట్, సార్ ఎప్పుడు వజ్ వాడాలి ఎప్పుడు వర్ వాడాలి? ఇంతకీ హీకి ఏం వాడాలి? హీకి అయితే వజ్ వాడాలి. వెరీ సింపుల్. హీ వాజ్ గోయింగ్ టు లైబ్రరీ. నవ్వు అనాలా? నవ్వు అనకూడదు. హీ వాజ్ గోయింగ్ టు లైబ్రరీ దెన్. దెన్ అంటే ఆ టైంలో, దెన్ అనొచ్చు. లేదా ఏదైనా పాస్ట్ టైం కూడా రాయొచ్చు. ఎస్టర్డే అని రాయొచ్చు. లేదా ఎట్ 5 p.m. ఎట్ 5 p.m. ఎస్టర్డే. ఎట్ 5 p.m. ఎస్టర్డే. సో నిన్న 5 p.m.కి. సో హీ వాజ్ గోయింగ్ టు లైబ్రరీ ఎట్ 5 p.m. ఎస్టర్డే. అతను నిన్న 5 p.m.కి లైబ్రరీకి వెళ్తూ ఉన్నాడు. సో హీ వాజ్ గోయింగ్ టు లైబ్రరీ ఎట్ 5 p.m. ఎస్టర్డే. సో ఇలా మనం రాయొచ్చు.
సో గతంలో సర్టెన్ టైంకి ఒక పని ఇలా జరుగుతుంది అన్నప్పుడు దాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్లో రాయొచ్చు. మరి నెగిటివ్ ఎట్లా రాయాలి సార్? ఎస్, హీ వాజ్ నాట్. సో నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే హీ వాజ్ నాట్, వాజ్ తర్వాత నాట్ యూజ్ చేస్తే సరిపోతుంది. హీ వాజ్ నాట్ గోయింగ్ టు లైబ్రరీ ఎట్ 5 PM ఎస్టర్డే. మరి క్వశ్చన్ ఫామ్? ఎస్, క్వశ్చన్ ఫామ్ కూడా వెరీ సింపుల్, వాజ్ హీ. సో క్వశ్చన్ ఫామ్లో కూడా వాజ్ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుంది, హీ అనేది సెకండ్ ప్లేస్లోకి వెళ్తుంది. వాజ్ హీ గోయింగ్ టు లైబ్రరీ, నవ్ రాయకూడదు, ఇది కూడా పాస్ట్ టైం, పాస్ట్కి సంబంధించిన ఏదైనా టైం రాయొచ్చు. దెన్ సింపుల్గా ఉందా లేదా? ఈ ఆర్డర్లో నేర్చుకుంటే టెన్సెస్ ఎందుకు రాదు, ఎందుకంత ఈజీ కాదు? వెరీ సింపుల్. అయితే మనకి ఎప్పుడు ఈజ్, ఎప్పుడు యామ్, ఇందాక నేర్చుకున్నట్టుగానే వజ్ వర్ గురించి కూడా చెప్పుకోవాలి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక ఏరియా ఉంటుంది, యూ దగ్గర ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతారు. తెలియక చాలా మంది యూ దగ్గర తప్పుగా వాడుతుంటారు. అందుకే ఎక్కువగా ఎగ్జామ్లో కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా యూ దగ్గర ఎక్కువగా ఇస్తుంటాడు. మరి ఏంటో చూద్దాం. ఐకి ఏం వాడాలంటారు? ఐకి వజ్ వాడాలి. ఐకి ఏం వాడాలి? పాస్ట్ కంటిన్యూస్లో వజ్. వి వర్ వాడాలి. వీక్ అయితే వర్ యూజ్ చేయాలి. యూ, యూకి కూడా మనం వరే వాడాలి. నెక్స్ట్ హీ వజ్ వాడాలి. షీ వజ్ వాడాలి. ఇట్, ఇట్ కూడా మనం వజే వాడతాము. నెక్స్ట్ దే, దేకి ఏం వాడాలంటే దేకి వర్ వాడాలి. సో ఐ వస్, వి వర్, యూ వర్, హీ వస్, షీ వస్, ఇట్ వస్, దే వర్. మరి పాస్ట్లో కూడా బీ ఫార్మ్స్ ఉంటాయా సార్? సేమ్ ఇక్కడ క్వశ్చన్స్ లాగా మనం ఇందాక క్వశ్చన్స్ అనుకున్నాం కదా, క్వశ్చన్ ఫామ్కి అయితే ఇట్లా వాడతామని అనుకున్నాం కదా, మరి అట్లాగే ఇక్కడ కూడా ఉంటాయా అంటే ఎస్, ఇక్కడ కూడా ఉంటాయి. సో ఇందాక ఎలా అయితే క్వశ్చన్ ఫామ్ వాడామో అలాగే ఇక్కడ కూడా క్వశ్చన్ ఫామ్ వాజ్ హీ గోయింగ్ టు. సో సేమ్ వజ్ కానీ వర్ కానీ, కొన్ని సబ్జెక్ట్స్కి వజ్ వాడాలి, కొన్ని సబ్జెక్ట్స్కి వర్ వాడాలి. వెరీ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఐ యామ్ ఇన్ గుంటూరు అన్నాం కదా. సపోజ్ నేను హై గుంటూరులో ఉన్నాను, నేను గుంటూరులో ఉన్నాను, అప్పుడు మనం ఏమంటాం? ఐ వాజ్ ఇన్ గుంటూరు. ఎప్పుడు? నిన్న అన్నాం కాబట్టి నవ్వు అనుకుంటా ఇక్కడ ఏం రాయాలి? ఎస్టర్డే. మనకి వెంటనే స్ట్రైక్ అయిపోవాలి, వజ్ వర్ వాడామంటే టైం పాస్ట్ ఉండాలి, ఈజ్ యామ్ వాడామంటే ఈజ్ యామ్ ఆర్ వాడామంటే ప్రెసెంట్ టెన్స్. వెరీ సింపుల్. ప్రెసెంట్ కంటిన్యూస్ ఎవరికి అర్థమైందో పాస్ట్ కంటిన్యూస్ కూడా అర్థమైనట్టే, ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా అర్థమైనట్టే. నిజానికి ఈ మూడు టెన్సెస్ ఒకే స్ట్రక్చర్, జస్ట్ మారేది కేవలం హెల్పింగ్ వర్బే. అందుకని ఈ మూడు టెన్సెస్ ఒకేసారి మనం చెప్పుకోవచ్చు అని చెప్తాను నేను. That మీకు వెళ్ళే కొద్దీ స్పీడ్ పెరుగుతుంది అన్నాను కదా. సో డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళే కొద్దీ మీకు ఆటోమేటిక్గా స్పీడ్, నిన్న కూడా స్టూడెంట్స్ బాగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఈ రోజు మనం కొంచెం స్పీడ్ కూడా పెంచుకోవచ్చు. ఎస్, వర్ ప్లూరల్స్కి వజ్ సింగులర్స్కి అట్లా కూడా అనుకోవచ్చు. ఫైన్. అయితే యూకి మాత్రం ఒక ఎగ్జామ్షన్ అనమాట. యూ సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఏదైనా సరే యూకి మాత్రం వర్రే వాడాలి. యూ వజ్ వస్తుంది అంటే ఛాన్సే లేదు. చాలా మంది తెలియని వాళ్ళు యూ వజ్ అంటారు, అది తప్పు. సార్ ఎదుటి వాళ్ళు ఒకళ్ళు అయితే సార్, ఒక్కళ్ళైనా కూడా యూ వర్ అనే అనాలి పాస్ట్ టెన్స్లో. కావాలంటే ఎగ్జాంపుల్ చూడండి. ప్రెసెంట్ టెన్స్లో మనం ఏమన్నాం? యూ ఈజ్ అన్నాం, యూ ఆర్ అన్నామా? సో ప్రెసెంట్ టెన్స్లోకి ఏం వాడాం చూడండి. యూకి యూ ఈజ్ అన్నామా, యూ ఆర్ అన్నామా? ఎదుటి వాళ్ళు ఒక్కళ్ళున్నా యూ ఆర్ అనే అంటాం, ఎదుటి వాళ్ళు చాలా మంది ఉన్నా యూ ఆర్ అనే అంటాం ప్రెసెంట్ టెన్స్లో. అలాగే పాస్ట్ టెన్స్లో కూడా ఎదుటి వాళ్ళు ఒక్కళ్ళున్నా యూ వర్ అనే అనాలి, చాలా మంది ఉన్నా కూడా యూ వర్రే అనాలి. ఓకే. మరి పాస్ట్ కంటిన్యూస్లో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఎస్, అతను నిన్న హైదరాబాద్లో ఉన్నాడు. సో సపోజ్ నెగిటివ్ లేడని చెప్పాలి. సో అతను నిన్న హైదరాబాద్లో లేడు, మరి అప్పుడు ఏం చేస్తారు? హీ వాస్, సింపుల్గా హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెట్టడమే, సింపుల్. హీ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. సో అతను నిన్న హైదరాబాద్లో లేడు. హీ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. హీ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే, అతను నిన్న హైదరాబాద్లో లేడు. సో ఇట్లా ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ మూడు టెన్సెస్ని మనం ఇక్కడ కవర్ చేస్తున్నాం. సో ప్రెజెంట్ కంటిన్యూస్లోనేమో ఈజామార్, పాస్ట్ కంటిన్యూస్లోనేమో వజ్వర్, ఫ్యూచర్ కంటిన్యూస్లోనేమో ఎస్ ఏంటో చూద్దాం. ఫ్యూచర్ కంటిన్యూస్లో ఎలా రాయాలనేది చూద్దాం కాసేపట్లో. రైట్, ఫ్యూచర్ కంటిన్యూస్ వచ్చేటప్పటికి ఓకేనా? ఈ రెండు టెన్సెస్ రాసుకున్నట్టేనా అందరూ? సో ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ ఒకసారి చూసుకోండి స్క్రీన్ మీద. మీకు ఒకసారి మూడింటికి మధ్య డిఫరెన్స్ కూడా చెప్తాను. ప్రెజెంట్ కంటిన్యూస్లోనేమో ఈజ్ అమారు,
పాస్ట్ కంటిన్యూస్ లోనేమో was were. మిగతా స్ట్రక్చర్ సేమ్ ఉంది, గమనించారా? సో వెరీ వెరీ ఈజీ, మిగతా స్ట్రక్చర్ సేమ్ ఉంది. మరి ఇప్పుడు అట్లయితే పాస్ట్ కంటిన్యూస్ చూసాం, ప్రెజెంట్ కంటిన్యూస్ చూసాం, మరి ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా చూసేద్దాం. సో మూడు టెన్సెస్ ఒకేసారి మనకు కవర్ అవుతాయి. దెన్ కమింగ్ టు ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, దీనికి కూడా సేమ్ స్ట్రక్చర్ కాబట్టి సేమ్ నేను అదే కాపీ చేస్తున్నా, సో దట్ వీ కెన్ లెర్న్ ద సేమ్ స్ట్రక్చర్. మరి ఫ్యూచర్ కంటిన్యూస్ ఎట్లా వాడతామండి? ఫ్యూచర్ కంటిన్యూస్, ద పేర్ ద నేమ్ సజెస్ట్, దాని పేరులోనే మనకు అర్థమైపోతుంది. ద నేమ్ సజెస్ట్ భవిష్యత్తులో జరుగుతూ ఉండే పని. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటేనేమో ఇప్పుడు జరుగుతూ ఉందని, పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో జరుగుతూ ఉంది అని. సపోజ్ రేపు ఈ టైంకి నేను క్లాస్ టీచ్ చేస్తూ ఉంటాను, నెక్స్ట్ వీక్ ఈ టైంకి నేను ఢిల్లీ వెళ్తూ ఉంటాను, సో నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నేను ఫలానా పని చేస్తూ ఉంటాను. సో భవిష్యత్తులో ఒక సర్టెన్ టైంకి నేను ఒక పని చేస్తుంటాను, ఇది చేస్తుంటాను, అది చేస్తున్నాను అని చెప్పేటప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ వాడతాం. మరి హెల్పింగ్ వర్బ్ ఏం వాడాలి సార్ అంటే విల్ బీ లేదా షెల్ బీ వాడాలి. విల్ బీ లేదా షెల్ బీ వాడాలి. సింపుల్ ఫ్యూచర్లో ఏం వాడాం? సింపుల్ ఫ్యూచర్లో ఏం వాడాం ఒకసారి చెక్ చేసుకుందాం. సింపుల్ ఫ్యూచర్లో విల్ ఆర్ షెల్ ఇంతేగా వాడింది. సింపుల్ ఫ్యూచర్లో నిన్న మనం నేర్చుకున్న ప్రాక్టీస్ క్వశ్చన్స్లో మనం ఏమనుకున్నాం? విల్ ఆర్ షెల్ అనుకున్నాం. కానీ సింపుల్ ఫ్యూచర్కి ఫ్యూచర్ కంటిన్యూస్కి తేడా ఏంటి? ఇక్కడ విల్ బీ ఆర్ షెల్ బీ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? విల్ బీ లేదా షెల్ బీ వస్తుంది. సో విల్ బీ ఆర్ షెల్ బీ అనేది మనం ఇక్కడ వాడతాము అనేది గుర్తుపెట్టుకోవాలి. సార్ ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సార్ విల్ బీకి షెల్ బీకి అంటే? సేమ్ మనం ఏదైతే సింపుల్ ఫ్యూచర్లో నేర్చుకున్నాం, సింపుల్ ఫ్యూచర్ అప్పుడు చెప్పాం గుర్తుందా? ఐవి వచ్చినప్పుడు విల్ కాన్ఫిడెన్స్, షెల్ డౌట్. సో ఒకసారి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే యూట్యూబ్లో వాచ్ చేసే వాళ్ళు కూడా ఒకసారి వాచ్ చేయండి. మీకు వీడియో మొత్తంలో ఎక్కడన్నా కంటెంట్ నచ్చితే వెంటనే షేర్ చేయడం మర్చిపోవద్దు యూట్యూబ్లో చూసేవాళ్ళు, అండ్ లైక్ చేయడం అండ్ కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. మీరు కూడా సెంటెన్సెస్ కామెంట్స్లో తెలియచేయండి, యూట్యూబ్లో లైవ్లో చూడకుండా తర్వాత చూసేవాళ్ళు, సో దట్ యూ కెన్ గెట్ గుడ్ ప్రాక్టీస్. అఫ్ కోర్స్ మీరు ఓరల్గా ప్రాక్టీస్ చేయాలంటే జూమ్ క్లాస్కి వస్తేనే మీరు ప్రాక్టీస్ చేయగలరు. సో లైవ్లో వినాలన్నా కూడా జూమ్ క్లాస్కి రావాల్సిందే. అలా కాకుండా మేము అప్పుడప్పుడు అప్లోడ్ చేసే కొన్ని వీడియోస్ వాచ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వీడియోస్ని ఎక్కువ మందికి షేర్ చేస్తే మీకు ఎక్కువ కంటెంట్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. సో విల్ ట్రై అవర్ బెస్ట్. ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఇన్ యూట్యూబ్, వాచ్ టిల్ ద ఎండ్, చివరి వరకు వాచ్ చేయండి అండ్ ఎక్కువ మందికి షేర్ చేయండి. అప్పుడు నేను ఇంకెక్కువ వీడియోస్ చేస్తాను. వ్యూస్ తక్కువ వస్తే కనుక వీడియోస్ ఎక్కువ చేయను అండ్ పోస్ట్ చేయను. సో ఇట్స్ క్లియర్. సో చేసిన వర్క్కి మనకి ఎదుటి వాళ్ళు గుర్తింపు ఉంటేనే మనం ఇంకా ఫర్దర్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, రైట్? సో దట్స్ వెరీ సింపుల్, రైట్? ఓకే ఫైన్. సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ఆర్ షెల్ బీ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్, ఫ్యూచర్ కంటిన్యూస్, భవిష్యత్తులో జరుగుతూ ఉండే పని. ఏదైనా ఒక పని భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది అంటే దాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్లో చెప్పొచ్చు. సో సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ లేదా షెల్ బీ. ఐవి వచ్చినప్పుడు విల్ బీ అంటే కాన్ఫిడెన్స్, ఐవి ఈ షెల్ బీ వాడితే డౌట్ఫుల్. అది ఆల్రెడీ నేను సింపుల్ ఫ్యూచర్లో చెప్పాను, ఒకసారి చెక్ చేసుకోండి, రైట్? అదే సెంటెన్స్ అదే స్ట్రక్చర్ని ఇక్కడ కూడా మనం ఫాలో అవుతాం, రైట్? ఓకే, మరి ఈ స్ట్రక్చర్ ప్రకారం రాసుకుంటే హీ విల్ బీ గోయింగ్ టు లైబ్రరీ. సో హీ విల్ బీ గోయింగ్ టు లైబ్రరీ ఏ టైంకి? ఏదన్నా ఒక టైం చెప్పొచ్చు. హీ విల్ బీ గోయింగ్ టు లైబ్రరీ at 7 a.m. టుమారో, at 7 a.m. టుమారో. సో హీ విల్ బీ గోయింగ్ టు లైబ్రరీ at 7 a.m. టుమారో. రేపు 7 a.m.కి అతను లైబ్రరీకి వెళ్తూ ఉంటాడు. సో హీ విల్ బీ గోయింగ్ టు లైబ్రరీ at 7 a.m. టుమారో. సో రేపు 7 a.m.కి అతను లైబ్రరీకి వెళ్తూ ఉంటాడు. ఇది ఇక్కడ మనం రాసేటువంటి స్ట్రక్చర్, రైట్? నెక్స్ట్ అదే విధంగా సో ఫ్యూచర్లో ఒక సర్టెన్ టైంకి ఇలా జరుగుతుంది అన్నప్పుడు మనం వాడతాం. అతను వెళ్తూ ఉండడు, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ నాట్ వాడాలో, విల్ బీ నాట్ అనాలా, విల్ నాట్ బి అనాలా అంటే విల్ నాట్ బీ, విల్కి బీకి మధ్యలో నాట్ యూస్ చేయాలి. సో హీ విల్ నాట్ బీ గోయింగ్ టు లైబ్రరీ at 5 p.m. టుమారో. 5 p.m. టుమారో. టుమారో వాడచ్చు లేదా నెక్స్ట్ వీక్ వాడచ్చు. నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ 5 p.m.కి అతను లైబ్రరీకి వెళ్ళడు.
మరి ఏ పని చేస్తాడంటే ఏదో సంథింగ్ ఎల్స్, బట్ లైబ్రరీకి అయితే వెళ్ళడు. సో హీ విల్ నాట్ బి గోయింగ్ టు లైబ్రరీ ఎట్ 5 p.m. టుమారో. సో రేపు 5 p.m.కి అతను లైబ్రరీకి వెళ్ళడు అని చెప్పేటప్పుడు మనం ఈ రకమైనటువంటి వాక్యాన్ని వాడచ్చు. సో క్వశ్చన్ ఫామ్ అడగాలంటే క్వశ్చన్ ఫామ్ ఎట్లా వేయాలి? విల్ హీ బి, విల్ ఫస్ట్ వస్తుంది. విల్ హీ బి, విల్ హీ బి గోయింగ్ టు లైబ్రరీ, విల్ హీ బి గోయింగ్ టు లైబ్రరీ, ఎస్, విల్ హీ బి గోయింగ్ టు లైబ్రరీ ఎట్ 5 p.m. Next week? Will he be going to library? Will he be going to library at 5 p.m. next week? నెక్స్ట్ వీక్ 5 p.m.కి అతను లైబ్రరీకి వెళ్తూ ఉంటాడా? సో భవిష్యత్తులో పలానా టైంకి పలానా పని చేస్తూ ఉంటాడా? ఇలా మనం చేసేటప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ వాడతాం. సో విల్ హీ బీ గోయింగ్ టు లైబ్రరీ అట్ 5 p.m. నెక్స్ట్ వీక్? నెక్స్ట్ వీక్ 5 p.m.కి అతను లైబ్రరీకి వెళ్తూ ఉంటాడా? సో ఇట్లా మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కూడా రాయొచ్చు. అయితే దీనిలో బీ ఫార్మ్స్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బీ ఫార్మ్స్ ఐ విల్ బి అన్నప్పుడు ఐ విల్ బి రీడింగ్, ఐ విల్ బి ఇన్ గుంటూరు, అట్లా కూడా మనం బీ ఫార్మ్స్లో చెప్పొచ్చు, తప్పేం లేదు. సో రాయటంలో తప్పు అయితే లేదు, బట్ ఎక్కువగా వాడడం, చాలా తక్కువగా వాడతాం. ఉదాహరణకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఐ విల్ బి, సో ఐ విల్ బి ఇన్ గుంటూరు, ఇంకా ఎస్టర్డే రాకూడదు, ఇది ఫ్యూచర్ కాబట్టి ఫ్యూచర్కి సంబంధించిన టైం వాడాలి. ఐ విల్ బి ఇన్ గుంటూరు టుమారో. సో ఐ విల్ బి ఇన్ గుంటూరు టుమారో. నెక్స్ట్ అదేవిధంగా హీ విల్ బి, హీ విల్ నాట్ బి నెగిటివ్ కదా మనం రాస్తుంది ఇక్కడ. హీ విల్ నాట్ బి ఇన్ హైదరాబాద్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ అతను హైదరాబాద్లో ఉండడు. సో కొంతమంది అనుకొని ఉంటారు, సార్ ఒక్కొక్క టెన్స్ ఒక్కొక్క రోజు అంటే మరి చాలా టైం పట్టిద్దేమో అని. ఇప్పుడు చూడండి, 3 టెన్సెస్ ఒకే రోజు చెప్పేసుకున్నాం అంటే మీకు ఆ స్పీడ్ అర్థమయ్యే కొద్దీ, వెళ్ళే కొద్దీ స్పీడ్ క్యాచప్ అయిపోద్ది. కొన్ని టెన్సెస్ ఏంటంటే ఒకటి నేర్చుకుంటే 3 ఒకేలాగా ఉంటాయి. దెబ్బకి టెన్సెస్ అయిపోయినాయి అంటే తర్వాత టాపిక్స్ ఈజీ అయిపోతాయి. దట్స్ ఇట్. సో అది ఇంగ్లీష్లో ఒక ఆర్డర్లో, సిస్టమేటిక్గా, ఒక స్ట్రక్చర్ ఫామ్లో నేర్చుకుంటూ వెళ్తే స్పష్టమైన ఇంగ్లీష్ చాలా స్పష్టంగా మనం నేర్చుకోవచ్చు. మాట్లాడటం కానీ, రాయటం కానీ, చదవటం కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ. మనకి ఎక్కడ బీ వస్తుంది, ఎక్కడ బీయింగ్ వస్తుంది, ఎక్కడ బీన్ వస్తుంది, ముందు ఈ స్ట్రక్చర్స్ తెలియాలి. అప్పుడు క్లాజెస్ నేర్చుకోవచ్చు. అప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్, అట్లా ఒక ఆర్డర్లో, ఒక స్ట్రక్చర్లో నేర్చుకుంటూ వెళ్తే చాలా సింపుల్గా మనం ఇంగ్లీష్ని క్రాక్ చేయొచ్చు. వెరీ ఈజీ. సో నేర్చుకునే ప్రాసెస్ అంతే, ఆ ప్రాసెస్లోనే ఉంటుంది టెక్నిక్ అంతా. ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్, నో వన్ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ లెర్నింగ్. వెరీ సింపుల్. సపోజ్ ఐ విల్ బీ ఎట్ సో అండ్ సో ప్లేస్. నేను పలానా ప్లేస్లో ఉంటాను అని చెప్పేటప్పుడు మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని వాడచ్చు. ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఈ ఊళ్ళో ఉంటాను, ఆ ఊళ్ళో ఉంటాను. సో భవిష్యత్తులో పలానా టైంకి పలానా పని జరుగుతూ ఉంటుంది అన్నప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో దాన్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో లైక్ దిస్ వీ కెన్ రైట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో వెరీ వెరీ ఈజీ అండ్ వెరీ వెరీ సింపుల్ స్టెప్స్ వీ కెన్ లెర్న్ బై యూజింగ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో ఎనీ మోర్ డౌట్స్ ఇన్ దిస్? ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేస్తాను, ఎవరన్నా మిస్ అయినా, ఎక్కడన్నా మధ్యలో టఫ్గా అనిపించినా, అర్థం కాకపోయినా ఒక్కసారి వినండి. ఈరోజు 3 టెన్సెస్ చెప్పుకున్నాం ఒకేసారి. ఏంటి ఆ 3 టెన్సెస్ అంటే, ఫస్ట్ది ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రస్తుతం ఒక పని జరుగుతుంటే దాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి. దీనికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి, తర్వాత ఈజ్, యామ్, ఆర్ రాయాలి, తర్వాత V1 ప్లస్ ING రాయాలి, తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్. సో హీ ఈజ్ గోయింగ్ టు లైబ్రరీ నౌ, అతను ఇప్పుడు లైబ్రరీకి వెళ్తున్నాడు. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్, హీ ఈజ్ నాట్ గోయింగ్ టు లైబ్రరీ నౌ, అతను ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళట్లేదు. క్వశ్చన్ ఫామ్, ఈజ్ హీ గోయింగ్ టు లైబ్రరీ, ఈజ్ అనేది ముందుకు వస్తుంది, హీ అనేది సెకండ్ ప్లేస్లోకి వెళ్తుంది. ఈజ్ హీ గోయింగ్ టు లైబ్రరీ నౌ, అతను ఇప్పుడు లైబ్రరీకి వెళ్తున్నాడా? ఇట్లా పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అండ్ క్వశ్చన్ ఫామ్ని మనం రాయొచ్చు. సో పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అండ్ క్వశ్చన్ ఫామ్. సో ఇట్లా మనం పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ ఫామ్స్ని ఈజీగా స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవచ్చు. అండ్ బీ ఫామ్ అంటే అక్కడ ప్రెజెంట్ అయి ఉన్నాడు. ఐ యామ్ ఇన్ గుంటూరు నౌ, హీ ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ, మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ అమెరికా నౌ,
హీజ్ హీజ్ బ్రదర్ ఈస్ ఇన్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ నౌ. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రస్తుతం జరుగుతూ ఉన్న సెంటెన్సెస్ని ప్రెజెంట్ కంటిన్యూస్లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా పాస్ట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడతాము అంటే గతంలో జరుగుతూ ఉంటే దాన్ని పాస్ట్ కంటిన్యూస్లో చెప్తాం. సో గతంలో జరుగుతూ ఉంటే పాస్ట్ కంటిన్యూస్లో వాడతాం. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి అంటే వజ్ కానీ వర్ కానీ. సో సేమ్ స్ట్రక్చర్ ఎక్కడ మారదు. పాస్ట్ కంటిన్యూస్లో సేమ్ స్ట్రక్చర్ వాడతాం. వజ్ వర్ జస్ట్ మారుతాయి. ఎప్పుడు వజ్ ఎప్పుడు వర్ నోట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫ్యూచర్ కంటిన్యూస్ విల్ బీ ఆర్ షెల్ బీ. ఫ్యూచర్ కంటిన్యూస్లో ఏం వాడతాము? విల్ బీ లేదా షెల్ బీ వాడతాము. సో హోప్ ఎవ్రీబడి గాట్ దిస్. ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్. సో ఈ మూడు ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ కంటిన్యూస్ కనుక వస్తే కంటిన్యూస్ అంటే ఏం లేదు, ఒక్కటే మాట గుర్తుంచుకోండి. కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉంది. ఇప్పుడు జరుగుతుండే ప్రెజెంట్ కంటిన్యూస్, గతంలో జరుగుతూ ఉంటే పాస్ట్ కంటిన్యూస్, భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది అంటే ఫ్యూచర్ కంటిన్యూస్. ఇప్పుడు ఒకసారి ఇప్పటిదాకా మనం నేర్చుకున్న 6 టెన్సెస్ని ఒక్కసారి సింపుల్గా రివైజ్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం నేర్చుకుంది సింపుల్ ప్రెజెంట్. ప్రతిరోజు జరిగే పనులు, అలవాటుగా చేసే పనులు, ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్లో చెప్తాం అనుకున్నాం. స్ట్రక్చర్ చాలా ఈజీ. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇదే కొంచెం ఎక్కువ టైం పట్టింది మనకి నేర్చుకోవడానికి, ఎందుకంటే స్టార్టింగ్ టెన్స్ కాబట్టి. కొన్ని సబ్జెక్ట్స్కి SRES వాడాలి, కొన్నిటికి వాడకూడదు. IVU ప్లూరల్స్కి SRES రాదు. He, she, it సింగులర్స్ నేమ్స్కి SRES వస్తుంది. ఇట్లా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఆ తర్వాత ప్రెజెంట్ కంటిన్యూస్ అయిపోయిన తర్వాత సింపుల్ ప్రెజెంట్ అయిపోయిన తర్వాత సింపుల్ పాస్ట్ చూసాం. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. గతంలో జరిగిపోయిన పనులని ఈ స్ట్రక్చర్లో రాస్తాం అనుకున్నాం. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో దీని పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, క్వశ్చన్ ఫామ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ దాని తర్వాత సింపుల్ ఫ్యూచర్. భవిష్యత్తులో జరగబోయేది సింపుల్ ఫ్యూచర్ అనుకున్నాం. ఐ థింక్ నిన్న క్లాస్లో కూడా ఇదే ప్రాక్టీస్ చేసాం మనం. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ అదేవిధంగా ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులని ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్తాం అనుకున్నాం. గతంలో జరుగుతూ ఉంటే పాస్ట్ కంటిన్యూస్, భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది అంటే ఫ్యూచర్ కంటిన్యూస్. ఓవర్ వ్యూ ఇది 6 టెన్సెస్. ఈ 6 టెన్సెస్ మనం కాన్ఫిడెంట్గా ఉంటే వీ కెన్ గో హెడ్. ఇంకా రాబోయే ఇప్పటిదాకా జరిగిన ఈ 6 టెన్సెస్లో ఇంపార్టెంట్వి 2 బాగా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సింపుల్ ప్రెజెంట్ ఒకటి, సింపుల్ పాస్ట్ ఒకటి. కోర్స్ మిగతాయి వదిలేయమని కదా నా ఉద్దేశం, మిగతాయి కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్లో టెట్ డిఎస్సిలో ఏ టెన్స్ అయినా అడుగుతారు. అన్ని టెన్సెస్ నేర్చుకోవాలి. రైట్? అట్లా స్ట్రక్చర్ని బట్టి మనం సెంటెన్సెస్ నేర్చుకుంటూ వెళ్తే వెరీ వెరీ సింపుల్ ప్యాటర్న్లో మనం సెంటెన్సెస్ని నేర్చుకోవచ్చు. సో రైట్, లెట్ us go ahead with some more points now. ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్ డిస్కస్ చేద్దాం. ప్రాక్టీస్ సెషన్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ చుట్టుపక్కల జరుగుతున్న పనులని, ప్రజెంట్ జరుగుతున్న పనులని మీరు చెప్పొచ్చు, ఊహించుకొనైనా చెప్పొచ్చు. ప్రజెంట్ కంటిన్యూస్. నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే ఒకటి ప్రెజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్, ఒకటి పాస్ట్ కంటిన్యూస్ సెంటెన్స్, ఒకటి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. 3 సెంటెన్సెస్ మినిమం 3. లేదు సార్ నేను 2 చెప్తాను, అప్పుడు 2 చెప్తే 6 చెప్పాలి. 2 ప్రెజెంట్ కంటిన్యూస్, 2 పాస్ట్ కంటిన్యూస్, 2 ఫ్యూచర్ కంటిన్యూస్లో సెంటెన్సెస్. సపోజ్ ఐఎమ్ టీచింగ్ నౌ, ఐఎమ్ స్పీకింగ్ నౌ, ఐఎమ్ రైటింగ్ నౌ, ఐఎమ్ టాకింగ్ టు మై ఫ్రెండ్ ఈజ్ కాలింగ్ మీ. ఏదైనా ఒక పని, ఇప్పుడు జరుగుతున్న పని, మీ చుట్టుపక్కల జరుగుతున్న పని ఏదో ఒకటి ఊహించుకోండి. మా బ్రదర్ మూవీ చూస్తున్నాడు, మై బ్రదర్ ఈజ్ వాచింగ్ మూవీ. ఓకే, అట్లా ఏదన్నా ఇప్పుడు ఒక పని జరుగుతున్నది, అతను న్యూస్ పేపర్ చదువుతున్నాడు, హీఈస్ రీడింగ్ న్యూస్ పేపర్. ప్రెజెంట్ కంటిన్యూస్లో అట్లా 2 సెంటెన్సెస్. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ చెప్తానన్నా మీ ఇష్టం, మీరు ఎట్లయినా చెప్పండి, పర్లేదు. ఐఎమ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. అవును, ఇప్పుడు నేను క్రికెట్ ఆడట్లేదు. ఐఎమ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. సో ఐఎమ్ నాట్ వాచింగ్ మూవీ నౌ. నేను ఇప్పుడు మూవీ వాచ్ చేయట్లేదు. క్వశ్చన్ అడగాలంటే ఎప్పుడు ఆర్ యూ అని వస్తుంది. ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్, ఆర్ యూ వాచింగ్ మూవీ, ఆర్ యూ వర్కింగ్ ఇన్ దిస్ లైబ్రరీ, ఆర్ యూ వర్కింగ్ హార్డ్. సో ఇట్లా మనం ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సెస్ని యూస్ చేయొచ్చు. ఓకే, ఆర్ యూ రెడీ? సో ఫస్ట్ నేనే చెప్తాను, నేనే ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాను ఫస్ట్. సో నేను కంప్లీట్ చేశాక మీరు కూడా 1 by 1 మాట్లాడటానికి రెడీగా ఉండాలి. ఒక్కసారి ఈ 6 టెన్సెస్ కాన్ఫిడెంట్ అనుకుంటే ఈ 6 టెన్సెస్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. అండ్ దెన్ వీ కెన్ గో టు ద నెక్స్ట్ టెన్స్. నెక్స్ట్ టెన్స్ చాలా ఇంపార్టెంట్, అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ చాలా ఎక్కువగా మనం వాడచ్చు. అది ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా. దీని తర్వాత వచ్చేది 7th టెన్స్. ఓకే, ఆ టెన్స్ వచ్చినప్పుడు చెప్తానండి, అంత హడావిడి ఉంది కానీ. సో ప్రస్తుతానికైతే ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఈ మూడింటి మీద మనం ప్రాక్టీస్ అండ్ సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం.
So let us start this. So first of all, I'll start it now. ఈ లోపల మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. మీ మైండ్లో కానీ మీరు రాసే బుక్లో కానీ నీట్గా ఒక దగ్గర రాసుకోండి బుక్లో. సో మీకు క్లాస్ అయిపోయేటప్పటికి మొత్తం ప్రోగ్రామ్ అయిపోయేటప్పటికి మీ దగ్గర మీరు ఇంకొకరికి టీచ్ చేసే కెపాసిటీ గెయిన్ చేయాలి. ఓకే, మీరు మళ్ళీ ఇంకొకరికి టీచ్ చేసే కెపాసిటీని మీరు గెయిన్ చేయాలి. దట్ షుడ్ బి యువర్ టార్గెట్. ఏదో చదువులు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏదో నేర్చుకున్నాం అంటే సరదాగా నేర్చుకున్నాం అయిపోయింది 10 గుర్తుపెట్టుకున్నాం బట్టి బట్టాం కాదు. చదువు వల్ల ప్రయోజనం ఉండాలి. వీ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ఇట్. వీ షుడ్ బి ఏబుల్ టు మేక్ అదర్స్ టు లెర్న్. దెన్ ఓన్లీ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ హ్యావ్ దట్ హై ప్రయారిటీ. గాట్ ఇట్? సో దట్ షుడ్ బి అవర్ నాలెడ్జ్. అఫ్ కోర్స్ కొంతమంది గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది నేను పలానా వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, ఇదిగో మీకు నేర్పిస్తున్నానని చెప్తారు. నేను ఇప్పటికీ చెప్తాను, నేను టెన్సెస్ స్ట్రక్చర్స్ నేర్చుకుంది బిఎల్ రాజేశ్వరి మిస్ అని చెప్పి నేను ఒక సర్టెన్ క్లాస్లో ఉన్నప్పుడు మేడం దగ్గర నేర్చుకున్నాను. ఐ ఆల్వేస్ రిమెంబర్, నేను ఎప్పుడు స్ట్రక్చర్స్ నేర్పిస్తున్నా నాకు తను గుర్తొస్తారు కూడా. అండ్ ఎలా ప్రాక్టీస్ చేసే మనకి కూడా గుర్తుంది. సో దట్స్ వాట్. సో వీ ఆల్వేస్ షుడ్ ఫీల్ ప్రౌడ్. కొంతమంది కోర్స్ గుర్తుంచుంటారు, కొంతమంది మర్చిపోతారు. నేను సొంతగా నేర్చుకున్నాను అనుకుని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డోంట్ మైండ్ అబౌట్ ఇట్. బట్ వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ సచ్ ఏ వే దట్ వీ షుడ్ బి ఏబుల్ టు టీచ్ ఫర్ అదర్స్. మనం ఎలా నేర్చుకోవాలంటే మనం నేర్చుకున్నది 10 మందికి చెప్పగలిగేటట్టు నేర్చుకోవాలి. దెన్ ఓన్లీ దట్ వాల్యూ ఆఫ్ దట్ ఎడ్యుకేషన్ సర్వైవ్స్. Okay, anyways, let us start the practice session. Now, coming to the practice session. Um, so, good evening, one and all. As you all know, my name is S.S. Naveen. Now, I would like to speak some sentences using present continuous, past continuous, and future continuous. Coming to present continuous, I am teaching English now. Um, I am I am typing some sentences on the screen. I am listening to uh, some concepts of Mahabharata. Okay, next, I am not playing chess now. So these are some sentences in present continuous. Now I would like to speak in past continuous. So I was helping my friend today morning. I was helping my friend today morning. Next, I was listening to Mahabharata in the afternoon. Next, I was not playing any games today morning. I was not going to running in the recent past. I was not going running in the recent past. I was not practicing running and all these physical activities. I was not even practicing boxing. I was not teaching boxing in the recent past. Next, coming to future continuous, I'll be teaching a lot of concepts in future. I'll be starting. I'll be starting some Will City in the coming time. I'll be doing that. I will be. I will be teaching boxing to people. I will be teaching self defense to people. I'll be teaching English. I'll be teaching many other concepts related to how to live and how to sustain in this world without using chemicals, pesticides, and all. So I'll be teaching whatever I know in the future to the society. I'll be starting a channel. I will be progressing it with many people. I'll be taking all your help also in future when it is needed. So I'll be doing a lot of things for the society in the coming time. So this is all about my future continuous, present continuous, and past continuous. ఓకే, నేను సరదాగా కొన్ని చెప్పాను. ఇప్పుడు మీరు కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మినిమం ఒక్కొక్క టెన్స్లో 2 సెంటెన్సెస్ తగ్గకుండా మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆ పర్ఫెక్షన్ వస్తుంది. ఓకే, సో షెల్ వి స్టార్ట్ ఇట్? సో హూ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫస్ట్ టుడే? ఎస్, Reenu. Right. Reenu, I have given you unmute option. You may start it. Good evening, all. Yeah, good evening. I am Srinu from Vijayanagaram. Now, I would like to speak some sentences. You are using first sentence, present continuous tense. Yes. She is going to home now. Yes, she is going to home now.
He is not going to home now. Yeah. Is she going to home now? Is she going to home now? Second one, past continuous tense. Yes. She was going to home the at 5 p.m. yesterday. Yes. She was going to home at 5 p.m. yesterday. That's He the was second one. not going to Yeah. He was not going at to 5 p.m. home at Going to 5 p.m. home at 5 p.m. yesterday. Superb, superb. Was she going to home at 5 p.m. yesterday? Question form. That's good. Third sentence is future continuous. Yes. You will be going to market 6 p.m. 6 a.m. tomorrow. Superb. Wonderful. You will not be going to market 6 a.m. tomorrow. Yeah, wonderful. Will you be going to market 6 a.m. tomorrow? Yeah, that's nice. So, shall I ask you some questions now? Okay, sir. Yeah, first question. నేను నెక్స్ట్ వీక్ ఈ టైంకి ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. నేను నెక్స్ట్ వీక్ ఈ టైంకి ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. I I write. ఐ విల్ బి నెక్స్ట్ వీక్ I will. ఫ్యూచర్ I will. కంటిన్యూస్. ఎస్ ఐ I విల్ బి will next. I will write the exam next week. ఐ విల్ బి రైటింగ్. ఐ విల్ రైట్ అంటే రాస్తాను అని, రాస్తూ ఉంటాను. సో సింపుల్ ఫ్యూచర్కి ఫ్యూచర్ కంటిన్యూస్కి అదే డిఫరెన్స్. భవిష్యత్తులో జరుగుతుంది అంటే సింపుల్ ఫ్యూచర్, జరుగుతూ ఉంటుంది అంటే ఫ్యూచర్ కంటిన్యూస్. ఐ విల్ బి రైటింగ్ ఎగ్జామ్ నెక్స్ట్ వీక్. Next week. Okay, sir. ఓకేనా? నేను నెక్స్ట్ వీక్ Okay, sir. రాస్తాను అన్నాం అనుకోండి, ఐ విల్ I రైట్ will. ఎగ్జామ్ నెక్స్ట్ వీక్. అది సింపుల్ ఫ్యూచర్. నేను రాస్తూ ఉంటాను, ఐ విల్ బి రైటింగ్. ఓకేనా? Okay, sir. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్. రేపు ఈ టైం కల్లా ధోని బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. రేపు ఈ టైం కల్లా ధోని Dhoni బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. batting ఎస్, పర్ఫెక్ట్. at tomorrow. బై దిస్ టైం టుమారో. ఈ టైం By కల్లా this time, అన్నప్పుడు బై దిస్ టైం టుమారో అంటే బెస్ట్. ఓకే. Dhoni will be batting by this time tomorrow. యా, సూపర్ సూపర్. ధోని విల్ బి బ్యాటింగ్ బై దిస్ టైం టుమారో. ఇప్పుడు 7 AM అన్నాం కదా, ఇక్కడ 7 AM 7 PM బదులు బై దిస్ టైం అని రాస్తే సరిపోద్ది, ఈ టైం కల్లా అని అర్థం వస్తుంది. ఓకే, ఇంకో క్వశ్చన్. Okay, sir. నిన్న ఈ టైంకి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నిన్న ఈ టైంకి నేను ప్రాక్టీస్ I చేస్తూ was ఉన్నాను. ఎస్, ఐ I వాస్ was practice ప్రాక్టీసింగ్. yesterday by this time. సార్ దీంట్లో కూడా by this time యూజ్ చేస్తాం. ఖచ్చితంగా యూస్ చేయొచ్చు. బై దిస్ టైం ఎస్టర్డే. ఓకే. ఓకే. ఈ టైం కల్లా అన్నప్పుడు బై దిస్ టైం అని అంటాం. రేపు అయితే టుమారో, నిన్న అయితే ఎస్టర్డే. దట్స్ ఇట్. ఐ ఎస్, దట్స్ రైట్, పర్ఫెక్ట్గా చెప్తారు. ఐ వాస్ ప్రాక్టీసింగ్ బై దిస్ టైం ఎస్టర్డే. Yesterday. ఓకే. ఇంకా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో చెప్పాలంటే అది చెప్పొచ్చు. ఐ వాస్ ప్రాక్టీసింగ్ ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్ బై దిస్ టైం ఎస్టర్డే. అట్లా కూడా చెప్పొచ్చు. సింపుల్ ఫ్యూచర్ని నేను ఈ టైంకి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే, ఇంకో క్వశ్చన్. ఓకే. నేను ఇప్పుడు మా ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు మా ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నాను. I am talking with my friend. ఎస్, ఐఎమ్ టాకింగ్ టు మై ఫ్రెండ్ అనొచ్చు, విత్ మై ఫ్రెండ్ అని కూడా అనొచ్చు. టూ అంటే ఇంకా బెటర్. ఫైన్. ఐఎమ్ టాకింగ్ విత్ మై ఫ్రెండ్ లేదా ఐఎమ్ టాకింగ్ టు మై ఫ్రెండ్. ఫైన్. నేను ఇప్పుడు రేడియో వింటున్నాను లేదా న్యూస్ వింటున్నాను. I am listen to news. ఎస్, ఐఎమ్ లిజనింగ్ టు న్యూస్. నేను మ్యూజిక్ వింటున్నాను. I am listen to music. ఎస్, ఐఎమ్ లిజనింగ్ టు మ్యూజిక్. దట్స్ సూపర్. సపోజ్ నేను ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఇంగ్లీష్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. Okay, sir. ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ ఎగ్జామ్? Yes, ఎస్, I am preparing in RPF. సూపర్. ఎస్, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ RPF ఎగ్జామ్. Yes, I am preparing for RPF exam. Super. That's wonderful. Nice. Next, are you learning English? Yes, I am learning English. Super. Wonderful. Nice. Okay, that's enough. Super. Okay, sir. So day Thank by you, sir. day, everyone is doing extraordinarily well. సో రోజు రోజుకి ప్రతి ఒక్కళ్ళు బాగా చేస్తున్నారు. నెక్స్ట్ కళ్యాణ్ గారు హ్యాండ్ రైస్ చేశారు, తర్వాత సూర్యకిరణ్, తర్వాత సుమనోహరి. మీరు ఏ ఏ ఆర్డర్లో హ్యాండ్ రైస్ చేశారో అదే ఆర్డర్లో నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. కళ్యాణ్ గారు,
Yes, you are Good evening, given an all. option. Yes, good evening. Carry on. I spoke some words from Old Mangalagiri. Yes. What's that? So I spoke some words from Old Mangalagiri. I spoke ఎందుకు? అది పర్వాలేదు సార్, అది మనకి ఐ యాక్చువల్గా స్పీకింగ్ ఐఎమ్ స్పీకింగ్. ఎస్ ఎస్. సో నేను ఐఎమ్ మంగళగిరి స్పీకింగ్ నుంచి మాట్లాడుతున్నాను అన్నప్పుడు ఐఎమ్ స్పీకింగ్. ఓకే ఓకే ఓకే, ఐఎమ్ స్పీకింగ్ సమ్ వర్డ్స్ ఫ్రమ్ ఓల్డ్ మంగళగిరి. ఎక్సలెంట్. అది ప్రెజెంట్ కంటిన్యూస్ కూడా మ్యాచ్ అవుతుంది. ఓకే. నైస్. సో నౌ ఐ స్పీకింగ్ సమ్ వర్డ్స్, సమ్ సెంటెన్స్ అబౌట్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. యా, ఐ ఆమ్ వర్కింగ్ ఎట్ స్కూల్. వండర్ఫుల్. ఐఎమ్ వర్కింగ్ ఎట్ స్కూల్. యు ఆర్ గోయింగ్ టు టూర్. ఎస్, హీ ఈస్ ప్లేయింగ్ చెస్. యా, సూపర్. దే ఆర్ గెటింగ్ ప్రైజ్. ఎస్, దే ఆర్ గెటింగ్ ప్రైస్. ఇట్ ఈస్ రన్నింగ్ అలోన్. ఇట్ ఈస్ రన్నింగ్ ఎలోన్. ఓకే, ఆ ట్రైన్ ఎలోన్ గా వెళ్ళిపోతుందని కానీ అది వెళ్ళిపోతుందని కానీ, ఫైన్, గుడ్. సెంటెన్స్ పర్వాలేదు సార్, ఇది మనకి ఇట్ ఈస్ పర్ఫెక్ట్. అయితే ఆ ఇట్ అనేది ఏంటో మీరు క్లారిటీ ఇస్తే ఇంకా బెటర్ ఉంటుంది. అంటే ఆ ఇట్ అనేది కారా, బస్సా? ఓకే, ఫైన్. ఇట్ ఈస్ రన్నింగ్ ఎలోన్. దానంతట అదే వెళ్తుంది. ఇప్పుడు నవ్ డేస్ మెనీ మెనీ వెహికల్స్ ఆర్ దేర్, దే రన్ ఆన్ దేర్ ఓన్. సో టెస్లా ఈస్ రన్నింగ్ ఆన్ ఇట్స్ ఓన్. రీసెంట్ గా ట్రైన్ కూడా ఒక ఆయన అది దాన్ని ఆపకుండా అక్కడ దిగాడంట లోకో పైలట్. ఇట్ వాజ్ రన్నింగ్ ఆన్ ఇట్స్ ఓన్. మొన్న రీసెంట్ గా జరిగింది. పెనాల్టీ కూడా వేశారు ఆయనకి. దాన్ని ఆపడానికి కూడా చాలా కష్టపడ్డారంట. అట్లా ఏదన్నా కాన్సెప్ట్ ఇట్ కూడా ఓకే. అందుకే నేను చెప్తున్నాను, మీరు చెప్పింది కరెక్ట్ సెంటెన్స్, దానిలో తప్పేం లేదు. అప్పుడు స్టూడెంట్స్ జనరల్గా ఎవరైనా ఏం ఆలోచించాలంటే ఆ ఇట్ ప్లేస్ లో ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ ను ఉంచుకోవాలి, అంతే. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ గో అహెడ్. నెక్స్ట్ వి స్పీకింగ్ అబౌట్ పాస్ట్ కంటిన్యూటెన్స్. ఎస్, ఐ వాజ్ ఇన్ క్లాస్ ఎస్టర్డే. ఎస్, ఐ వాస్ ఇన్ క్లాస్ ఎస్టర్డే. యు ఆర్ గోయింగ్ సినిమా లాస్ట్ వీక్. ఎస్, యు ఆర్ గోయింగ్ టు సినిమా లాస్ట్ వీక్. సూపర్. దే వర్ విన్నింగ్ కప్ లాస్ట్ ఇయర్. ఎస్, దే వర్ విన్నింగ్ కప్ లాస్ట్ ఇయర్. సూపర్. షీ వాజ్ సింగింగ్ సాంగ్ లాస్ట్ మండే. ఎస్, ఎక్సలెంట్. షీ వాస్ సింగింగ్ సాంగ్ లాస్ట్ మండే. వీ వర్ క్లీనింగ్ క్లాస్ రూమ్ లాస్ట్ ఇయర్. యా, దట్స్ నైస్. నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఎస్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఐ షల్ బి అటెండింగ్ మ్యారేజ్ టుమారో. వండర్ఫుల్. నైస్ సెంటెన్స్. వీ విల్ బి బయింగ్ బుక్స్ నెక్స్ట్ వీక్. నైస్, సూపర్. దే షల్ బి ఇన్స్పెక్టింగ్ ఆఫీస్ ఆన్ మండే. ఎక్సలెంట్. సార్ ఇక్కడ మండే అన్నప్పుడు ఆన్ అనాలి, ఇన్ అనాలా? ఆన్ మండే. ఓకే, థ్యాంక్ యూ. ఆన్. ఇన్ మనకి నెలలకు వస్తుంది, ఇయర్స్కి వస్తుంది. మండే ఇస్ ఆన్, దట్స్ ఫైన్. డేట్ కూడా ఆన్. She will be she will be heroine in next year. షీ విల్ బి. She will be heroine next year. ఓకే ఓకే, షీ విల్ బి. అప్పుడు ఏమనొచ్చు అంటే బి కంటే కూడా అవుతుంది అన్నాం కాబట్టి బికమ్. యాక్చువల్గా బికి బికమ్ కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. బి అంటే జస్ట్ ఉండటం. షీ విల్ బీ ఇన్ హైదరాబాద్, షీ విల్ బీ ఇన్ గుంటూరు, షీ విల్ బీ ఇన్ ఢిల్లీ, షీ విల్ బీ ఇన్ ఎ హోటల్ రూమ్, షీ విల్ బీ ఇన్ ఎ లగ్జూరియస్ కార్. విల్ బీ అంటే జస్ట్ ఆ పొజిషన్ చెప్తారు. అవుతారు అంటే బికమ్. Okay. ఒక వ్యక్తి యొక్క జాబ్ ని కానీ అతను కలెక్టర్ అవుతాడు, హీ విల్ బికమ్ ఏ కలెక్టర్. హీ విల్ బీ అనే దానికంటే కూడా హీ విల్ బికమ్ అనేది ఇంకా మీనింగ్ఫుల్ గా ఉంటుంది. హీ విల్ బీ ఇన్ కలెక్టర్ ఆఫీస్ అనొచ్చు కావాలంటే. షీ విల్ బీ ఇన్ మూవీ అనొచ్చు. షీ విల్ బీ ఇన్ మూవీ, మూవీలో ఉంటుంది. షీ విల్ బికమ్ హీరోయిన్, అట్లా చెప్పాలి. Okay. ఓకే, రైట్. She will become heroine పర్ఫెక్ట్. in next year. ఎస్, నెక్స్ట్ ఇయర్. అండ్ నెక్స్ట్ ఇయర్ అన్నప్పుడు ఇన్నొద్దు. సేమ్ ఇదే Okay, sir. మిస్టేక్ మనకు ప్రభాకర్ చేసేవాడు. నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ వీక్ ఇలాంటివి వచ్చినప్పుడు ఇన్నొద్దు. ఇయర్స్ వచ్చినప్పుడు ఇన్ వాడండి. ఇన్ 2021 అట్లా ఇయర్స్ మెన్షన్ చేస్తే ఇన్. జస్ట్ నెక్స్ట్ అనే పదం వచ్చినప్పుడు ఇంక ఇన్ అవసరం లేదు. ఓకే, Okay. నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఫ్రైడే, నెక్స్ట్ మండే, దట్స్ ఇట్. He shall go cinema next Saturday. సూపర్. యూ షల్ గో టు సినిమా నెక్స్ట్ సాటర్డే. Okay, sir. These are ours. ఓకే, నౌ షల్ ఐ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్? Okay, sir. Please ask me, sir. యా. నౌ కమింగ్ టు తెలుగు ట్రాన్స్లేషన్ సెంటెన్సెస్. నేను మా ఫ్రెండ్స్కి సహాయం చేస్తున్నాను. నేను మా ఫ్రెండ్స్కి సహాయం చేస్తున్నాను. I am helping my friends. సూపర్. నెక్స్ట్, లాస్ట్ వీక్ మా స్కూల్లో మొక్కలు నాటుతూ ఉన్నాము. మొక్కలు నాటుతూ ఉన్నాము. ఎవరు అంటే మీరే, మేము అనొచ్చు, లేదా ఏదైనా. I
I am planting the trees in my school. లాస్ట్ వీక్ అన్నాం, లాస్ట్ వీక్. Last week. లాస్ట్ వీక్ అన్నాం కాబట్టి అప్పుడు యామ్ వాడాలా ఏం వాడాలా థింక్ చేయండి. హెల్పింగ్ ఐ యామ్ అంటే ప్రెసెంట్ కదా, ఇప్పుడు నేను ఆడుతున్నాను అదే I లాస్ట్. was పర్ఫెక్ట్, అంతే. ఐ వాస్ ప్లాంటింగ్ ప్లాంట్స్ trees last year. ఎస్ లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సూపర్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. నెక్స్ట్ వీక్ మేము ఢిల్లీ వెళ్తూ ఉంటాము. వెళ్తాము కదా, వెళ్తూ ఉంటాం. నెక్స్ట్ వీక్ మేము ఢిల్లీ వెళ్తూ ఉంటాము. We was moving. నెక్స్ట్ వీక్ వర్స్ కాదు, ఫ్యూచర్. నెక్స్ట్ వీక్ మేము ఢిల్లీ వెళ్తూ ఉంటాము. నెక్స్ట్ We వీక్ shall be moving. పర్ఫెక్ట్. వి షల్ బి మూవింగ్ ఆర్ గోయింగ్. Moving Mumbai next week. Perfect. To Delhi or Mumbai, whatever the place it is. Excellent. We shall be moving to Mumbai or Delhi next week. We shall be going to Delhi next week. Superb. Now I'll ask you questions in English. Try to answer in English. Are you working at Mangalagiri? No, sir. I working as a research scholar in ANU. Very good. So I am working as a research scholar in ANU. That's excellent. Next, are you uh, are you learning English? Yes, sir. I am learning and practicing. Very good. Yes, I am learning and practicing English. Wonderful. Next, are you reading newspaper now? Are you reading newspaper No, now? sir. Daily morning I read newspaper. Excellent. No, sir, I'm not reading now. Daily, I read in the morning. Okay. Wonderful. Super. Next, will you be going to Hyderabad in future? Will you be? Yes, sir. Maybe I will go to. Yes, I will go to. Okay, Hyderabad. Sir, maybe అనొచ్చా సార్ అదే మేబీ కూడా వాడచ్చు. ఐ మే అంటే డౌట్ఫుల్ గా చెప్పాలనుకుంటున్నారు కాబట్టి ఐ మే బీ గోయింగ్ ఆర్ ఐ మే Okay. గో. ఎందుకంటే మీరు కాన్ఫిడెంట్ గా చెప్పట్లేదు. లేదు నేను వెళ్ళను అని చెప్పాలి. ఐ విల్ నాట్ గో లేదా ఐ Okay. విల్ నాట్ బి గోయింగ్. Okay. వెళ్తూ ఉంటాను సార్, ఐ విల్ బి గోయింగ్. కొంచెం డౌట్ఫుల్ గా ఐ మే బి గోయింగ్ అని కూడా. Okay. సూపర్. అది మోడల్ ఆక్సిలరీస్ లో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కాబట్టి మీరు చెప్పేశారు. దట్స్ గుడ్. ఓకే, దట్స్ ఇనఫ్. వి గివ్ యూ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. Thank you, sir. Thank you. నెక్స్ట్, Surya Kiran, giving you unmute option. So everyone is doing well. గుడ్ పార్టిసిపేషన్. ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా వినండి. ప్రతి ఒక్కళ్ళు వినండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మీరు ఒక్కళ్ళు 4 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే లేదా 10 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే 10 మంది మీద 10 ఇంటూ 10 100 అవుతాయి. ఒక్కొక్కరికి 10 సెంటెన్సెస్ అయితే 10 ఇంటూ 10 మీ 10 మీరు ఆలోచిస్తారు. పక్కన వాళ్ళ 9 కూడా మీరు పక్క వాళ్ళ 9 మంది 10 క్వశ్చన్లు కూడా మీరు ఆలోచిస్తారు. అంటే ఇండైరెక్ట్గా కాసేపట్లో 100 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తున్నారంటే మరి అది ఏ లెవెల్ ఆఫ్ థింకింగ్ మీ బ్రెయిన్కి ఎంత స్ట్రెయిన్ అవుతుందో చూడండి. అందుకని నేను ఖచ్చితంగా చెప్తున్నాను, క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఫుల్గా ఆకలి వేస్తుంది, డౌటే లేదు. చూడండి కావాలంటే ఎప్పుడైనా మీరు బ్రెయిన్ ఎక్కువ వర్క్ చేయించండి, ఆటోమేటిక్గా ఆకలి ఎక్కువ అవుతుంది. సో నో డౌట్ ఇన్ దట్. ఓకే, ఎనీవేస్ సూర్య కిరణ్, యూ మే స్టార్ట్ నౌ. ఏమైంది మనోడు అన్మ్యూట్ అయ్యారా? Sorry, hi sir. Good evening, sir. Yeah. Good evening. గుడ్ ఈవినింగ్ సూర్య కిరణ్. I am Surya Kiran. I am from Machilipatnam. Yeah. Present continuous example, sir. Yeah. I am eating apple. Yes, I am eating apple. We are writing exams. Yes, you are writing exams. He is writing books. Yes, he is writing books. We are not writing exams. We are not writing exams. Is you writing exam? Is you రాదు, ఆర్ యూ. ఆర్ వస్తుంది. ఎస్, ఆర్ యూ రైటింగ్ ఎగ్జామ్. Are you writing exam? యా, ఫైన్.
how is cricket, how is he playing cricket? Yes, how is he playing cricket? అతను క్రికెట్ ఎలా ఆడుతున్నాడు? వెరీ గుడ్. Present Yes, past continuous continuous. examples. Right. I was playing cricket yesterday. Yeah, that's right. I was playing cricket yesterday. నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను. We were not playing cricket yesterday. Yes, we were not playing cricket yesterday. How were we playing cricket yesterday? How were we playing cricket yesterday? మనం నిన్న క్రికెట్ ఎలా ఆడుతున్నాము? Yeah, super. Future continuous. Yes. He will be going to school at 7 a.m. tomorrow. Super. They will be going to school at 7 a.m. tomorrow. Wonderful sentence. He will not be You will going not be going. office Yes. at 5 p.m. tomorrow. Yeah, at 5 p.m. tomorrow. You will not be going to office at 5 p.m. tomorrow. Wonderful sentence. Will be he going to library at 5 p.m. next week? Yeah, that's nice. Will he be going to library at 5 p.m. tomorrow or future? Right. Question form. I will become. I will become an became an I will become. Become I అనేది will, became okay. అనేది I Okay. will become IAS officer in 2030. Superb, excellent. I'll become an IAS officer by 2030 or in 2030. అప్పటికల్లా అన్నప్పుడు బై వస్తుంది, ఆ సంవత్సరంలో అన్నప్పుడు ఇన్ 2030 అని. వండర్ఫుల్, నైస్ సెంటెన్స్. Okay, sir. And now I'll ask you some questions. Yes. నేను మా ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాద్కి వెళ్తున్నాను. ఇప్పుడు వెళ్తున్నాను అనుకోండి, ఉదాహరణ. నేను మా ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాద్కి వెళ్తున్నాను. It's my friends. It's my friends and I am Yes. going to Hyderabad. Wonderful. Now, so I and my friends, లేదా my friends and I. Best my friends and I అనే అనాలి. My friends and I ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ. లేదా ఇట్లా కూడా చెప్పొచ్చు, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ విత్ మై ఫ్రెండ్స్. ఐ యామ్ గోయింగ్ టు హైదరాబాద్ విత్ మై ఫ్రెండ్స్, అలా కూడా చెప్పొచ్చు. Okay. రైట్. నెక్స్ట్, నిన్న ఈ టైంకి నేను క్లాస్ వింటున్నాను. నిన్న ఈ టైంకి నేను క్లాస్ వింటున్నాను. I was watching. ఓకే, I was వింటున్నానంటే లిజనింగ్. I was listening. ఎస్, ఐ వాస్ లిజనింగ్. Class ఎస్, listening class yesterday. ఎస్, సూపర్. ఐ వాస్ లిసనింగ్ టు క్లాస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, లేదా ఎస్టర్డే సింపుల్లీ. గుడ్, వండర్ఫుల్. Now I'll ask you in English, you try to reply in English. Are you watching movies? No, sir. Present, I am not watching movies. Superb, very good, excellent. Present, I am not watching movies. That's what we also want. I told you in the beginning only. So don't watch, especially Telugu movies, until we complete our classes. అదే కాదంటే బట్ ఏదన్నా ఒకటి ఇంపార్టెంట్ మూవీ ఉందంటే ఓకే, దట్స్ ఫైన్. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ డోంట్ అవాయిడ్ దెమ్. లేదు, మీకు ఇంగ్లీష్ యాక్సెంట్ కోసం ఇంగ్లీష్ ఎవరైనా వాచ్ చేయాలంటే మూవీస్ కానీ ఏదైనా స్పీచెస్ కానీ అవి వాచ్ చేయండి. ఐ రికమెండ్ దెమ్ స్ట్రాంగ్లీ. ఇప్పుడు మీకున్న నాలెడ్జ్కి
మీరు నెమ్మదిగా వీడియోస్ వాచ్ చేయొచ్చు. టెన్సెస్ దాదాపు ఒక ఐడియా వచ్చేస్తుంది కాబట్టి నౌ యూ కెన్ స్టార్ట్ వాచింగ్ స్మాల్ వీడియో క్లిప్స్. మీకు చూపిస్తాను త్వరలో, నేను వీడియోస్ కూడా ఇక్కడ ప్లే చేస్తాను, ఏ వాచ్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది అనేది. సో అవి కూడా నేను ప్లే చేస్తాను అండ్ యూ కెన్ ఇంప్రూవ్ ఎ లాట్. ఓకే, Okay, దట్స్ sir. ఇనఫ్. Sorry, I'll give chance for another person because time is getting up. So Manohari garu, I'm giving you unmute option now. Yeah, everyone is trying well. Carry on. Go ahead. Good evening, sir. Yes, good evening. Good evening, one and all. It's my pleasure to introduce myself. This is Sumanohari. I'm from Mangalagiri. I did my MA BEd. Now I am going to share some sentences by using present continuous, past continuous, and future continuous tenses. Yes. Now, coming to present continuous tenses, I am reading a book. Yes. He is listening the class. Yeah. She is preparing the notes. Wonderful. You are writing a letter. Yes. It is working properly. Yes. Good. They are quarreling. Yeah. We are going to picnic. Nice. Now, coming to past continuous tenses, I was attending the class then. Yeah. I was riding a sports bike. He was riding a sports bike yesterday. Yes, he was riding a sports bike yesterday. Good. She was walking on the road yesterday. Yes, she was walking on the road yesterday. You were not listening to your elders. Yes, you were not listening to your elders. We were answering the questions regularly. Yes. They were playing in the ground last week. Yes. It was barking in the morning. Yes, it was barking in the morning. Means the dog was barking like that. Yeah, fine. Was he learning spoken English? Was you rather, were you? You kept Was were. he? Was He. he? Okay, okay. Was he? That's fine. Was Was he he? learning spoken English? Good, good. Was he learning spoken English? Was she going to school in the holidays? Good. Were they walking on the bridge yesterday? Excellent. Fine. Next, coming to the future continuous tenses. I will be going to play shuttle tomorrow. I'll be going to play shuttle tomorrow. Okay, I'll be playing and good so simple ga. I'll be playing or I'll be going to play. Best one is I'll be playing. I'll be playing ఏ అలవాటు చేసుకోండి. I ఎందుకంటే will be I'll be playing. going రెండు అంత సింక్ అవ్వవు. I'll be playing. It's the best way Okay, sir. because verbs మళ్ళీ మూడు అయిపోతాయి అక్కడ. Okay, sir. Right. He shall be attending to the meeting tomorrow. Yeah, fine. She shall be achieving her dream soon. Super. They will be writing the exam next Monday. Yeah. I will be going to vote on May 13th. Super. We shall be watching a movie on coming Sunday. Fine. Excellent. I will be attending a demo on coming Monday. Excellent. Super. That's it, sir. So all sentences are nice. Next, I'll try to ask you some questions. Yes, sir. So first, we'll start with the translation. Okay, sir. నేను నిన్న ఓటర్ లిస్ట్ చెక్ చేస్తూ ఉన్నాను. నేను నిన్న ఓటర్ లిస్ట్ చెక్ చేస్తూ ఉన్నాను. I was checking the voter list yesterday. సూపర్. నేను ఈరోజు చాలా సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఈరోజు చాలా సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తున్నాను. I am practicing so many sentences today. ఎక్సలెంట్. నేను భవిష్యత్తులో ఒక మంచి పార్టీకి ఓటు వేస్తున్నాను. I will be going to vote for a good party. వేస్తూ ఉంటాను. నేను భవిష్యత్తులో ఒక మంచి పార్టీకి ఓటు వేస్తూ ఉంటాను. I will be voting to the Yes, perfect. good party in future. Wonderful. I'll be voting for a good party in the future. Wonderful. Nice. Okay. Next. నేను త్వరలో హైదరాబాద్కి వెళ్తూ ఉంటాను. నేను త్వరలో I will be going to Hyderabad soon.
Super. I'll be going to Hyderabad soon. నేను భవిష్యత్తులో ప్రైమ్ మినిస్టర్ని కలిసి మాట్లాడుతూ ఉంటాను లేదా కలిసి మాట్లాడుతూ ఉంటాను. ఓకే, నేను భవిష్యత్తులో ప్రైమ్ మినిస్టర్ని కలిసి మాట్లాడుతూ ఉంటాను. I అంటే shall be meet the మాట్లాడుతూ prime minister. ఎస్, ఐ షల్ మీట్ I shall meet the prime minister and talk with him in future ఓకే, అండ్ విల్ బీ టాకింగ్ అంటే మాట్లాడుతూ. and will be talking. ఎస్, ఇప్పుడు రెండు టెన్షన్ కలపాల్సి వచ్చింది. ఐ విల్ మీట్ అనేదేమో సింపుల్ ఫ్యూచర్, నేను కలుస్తాను. Yes, మాట్లాడుతూ sir. ఉంటాను, సో ఐ విల్ మీట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ విల్ బి టాకింగ్. And will be talking with him in Yes. future. ఎస్, దట్స్ రైట్. సూపర్. సో ఇట్లా మనకి ప్రాక్టీస్ అనేది మనం ఇంకా టఫ్నెస్ ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు. రెండు మూడు సెంటెన్సెస్ ని కలిపి మనం మాట్లాడటానికి ప్రయత్నిస్తే అవి కష్టంగా అనిపిస్తాయి అంతే. దట్స్ రియలీ నైస్. వండర్ఫుల్. Yes, sir. నెక్స్ట్ విల్ గివ్ ఛాన్స్ ఫర్ అనదర్ పర్సన్. ఆల్రెడీ వి గివ్ Yes, sir. ఛాన్స్ ఫర్ లాట్ పీపుల్. సో టుడే ఆల్సో ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. ప్రతి ఒక్కరు చాలా బాగా మాట్లాడుతున్నారు. నిన్న కూడా చాలా బాగా మాట్లాడారు. అండ్ చూసారు కదా మీకు ఈ 10 daysలో ఎంత ఇంప్రూవ్మెంట్ అనేది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి స్టార్టింగ్ డేకి ఈ రోజుకి ఏ లెవెల్లో ఇంప్రూవ్ అయ్యారు అనేది మీకే తెలుసు. ఐ నీడ్ నాట్ టెల్ యూ, యూ నో ఇట్, ఎందుకంటే యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. సో ఎవ్రీ వన్ ఈస్ ట్రయింగ్ వెరీ వెల్. ఇంకా కొంతమంది ప్రాక్టీస్ ఎక్కువ చేయట్లేదు రోజు. సో మీరు కూడా పుషప్ అవ్వాలి. సరే, నేను మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయ్యాను సార్, వేరే క్లాసెస్లో వేరే షెడ్యూల్స్ వల్ల. ఏం పర్వాలేదు, ఇంకా మన చేతిలో ఉంది ఛాన్స్. సో జస్ట్ 6 tenses అయినాయి. నిన్నటి వరకు అయితే 3నే, ఈరోజు ఒక్కరోజే 3 tenses అయినాయి. సో ఈ రోజు క్లాస్ అండ్ గతంలో జరిగిన క్లాసెస్ ఒక్కసారి రివైజ్ చేసుకుంటే మొత్తం 6 tenses అండ్ అంతకుముందు ఉన్న మోడల్ వర్బ్స్ మొత్తం ఒకసారి రివైజ్ చేసుకోండి. నోట్స్ పెట్టుకొని ఒక దగ్గర రాసుకోండి. ఎందుకు రాదు ఇంగ్లీష్? బాగా మాట్లాడటం కానీ, చదవటం కానీ, రాయటం కానీ. సో ఈ 3 గనక మనం నేర్చుకుంటే, చదవటం, రాయటం, మాట్లాడటం, ఇంగ్లీష్ ఒక్కసారి మన లైఫ్లోకి యాడ్ అయిన తర్వాత టోటలీ వాట్ ఎవర్ ద ప్రొఫెషన్ వీఆర్ ఇన్, మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా మనకు ఒక వ్యూ అనేది మారిపోద్ది టోటల్గా. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇంగ్లీష్ వచ్చు కదా అని చెప్పి వేరే వాళ్ళని ఎప్పుడు మనం తక్కువగా చూడకూడదు మన ప్రొఫెషన్లో. ఇదొకటి నేను చూస్తూ ఉంటాను చాలా చోట్ల. కొంచెం కొద్ది గొప్ప నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఏంటంటే మిగతా వాళ్ళని ఏదో చాలా తక్కువగా, నీకు ఇది రాదా అది రాదా అన్నట్టుగా చూస్తుంటారు. కానీ ఆ యాటిట్యూడ్ మనం పొరపాటున కూడా పెంచుకోకూడదు. దట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ వర్డ్స్. మనం వాడేటప్పుడు కూడా పదాలని చాలా జాగ్రత్తగా వాడాలి. సో వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ వర్డ్స్. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ స్పీచ్. ఎందుకంటే ఒక్కసారి మనం మాట దారితే మళ్ళీ వెనక్కి తీసుకోలేం. సో వీ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. మన సబార్డినేట్స్ అయినా, మన సుపీరియర్స్ అయినా, ఎవరితోటైనా మ్యాక్సిమం 99% వీ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఏ పొలైట్ మేనర్. సో దిస్ ఈస్ వాట్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈస్ ఆల్ అబౌట్. లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే, భాష నేర్చుకోవడం అంటే ఊరికే నేర్చుకోవడం కాదు, దాన్ని యూజ్ చేసే పద్ధతి కూడా తెలుసుకోవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైన భాష నా అభిప్రాయం ప్రకారం సంస్కృతం. ఎందుకంటే సంస్కృత్లో మనం ఒక్క బూత్ కూడా తిట్టలేమంట. అంటే ఎదుటి వాళ్ళని ఈవెన్ బాధ పెడతానికి కూడా కుదరదంట. సంస్కృత్లో తప్పుగా మాట్లాడటానికి కుదరదంట. అఫ్కోర్స్ ఇంగ్లీష్ టీచర్స్తో సంస్కృత్ గురించి గొప్పగా చెప్తున్నారు ఏంటి సార్ అని మీరు అనుకోవచ్చు. నేను ఉన్నది ఫ్యాక్ట్ చెప్తున్నాను. సో వాట్ ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. హౌఎవర్ దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. సో ఇంకెవరు ఉన్నారా మాట్లాడాలనుకునే వాళ్ళు? ఇంకెవరన్నా 1 or 2 people ఇంట్రెస్ట్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఎస్, దీపిక రోజ్ హర్ హ్యాండ్. ఎస్, ఐఎమ్ గివింగ్ యూ అన్మ్యూట్ ఆప్షన్. యూ మే స్పీక్ నౌ. Hi sir, good evening. Good evening to all. This is Deepika from Guntur. Now I am going to share with you some sentences about present continuous, past continuous and future continuous tenses. Yes. First I am going to start present continuous tense. Yes. I am speaking now. Yes. He is working in a temple. Yes. I am preparing my exams. For my exams. Preparing For exams. They are living in Hyderabad. Yes, they are living in Hyderabad. Wonderful. To Hyderabad. ఓకే, ఈవెన్ దే లివ్ ఇన్ హైదరాబాద్ అని కూడా అనొచ్చు. అంటే ఎప్పుడు నివసిస్తున్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ కూడా వాడచ్చు. దే లివ్ ఇన్ హైదరాబాద్ ఆర్ దే ఆర్ రైట్ నౌ లివింగ్ అని. రెండు కరెక్టే. ఫైన్, ఎక్సలెంట్. I'm cooking now. Yes. Next tense is simple fast continuous tense.
Fast continue. I was listening class by this time yesterday. Yes. I was eating food by this time yesterday. Yes. I was watching English movie 2 days back. Yes. 2 days ago. 2 days ago or 2 days back, both are fine. I was listening music by this time Yes. yesterday. Yeah, wonderful. I was working at this time yesterday. Super. I was working at this time yesterday. I was not playing at this time yesterday. Yes. I was listening class at this time yesterday. Yes. దిస్ Next, టైం అన్నప్పుడు బై అనేది ఎక్కువగా యూజ్ చేయండి, ఎట్టొద్దు. ఎందుకు అంటే ఎట్ అనేది స్పెసిఫిక్ టైం మెన్షన్ చేయాలి, ఎట్ 5 PM అని అట్లాంటప్పుడు బై అనేది ఎక్కువగా యూజ్ చేయండి, బై దిస్ టైం. ఓకే, okay. రైట్. And next one is future continuous tense. ఎస్. I will be going to Hyderabad next Sunday. యా, ఫైన్. I will be go to park next ఐల్ బి గోయింగ్. Monday. ఐల్ బి గోయింగ్. To park next Monday. గుడ్. They will not playing at this time by this time దే విల్ tomorrow. నాట్ బి. దే విల్ నాట్ బి. బి ఫామ్ కూడా ఉండాలి. దే విల్ నాట్ బి ప్లేయింగ్. Playing ఎస్. by this time tomorrow. సూపర్, సూపర్. Shall I be working at this time tomorrow? By this time tomorrow? ఓకే, రేపు టైం కల్లా నేను వర్క్ చేయొచ్చా అని దాని అర్థం. సూపర్, గుడ్. I will be listening class by this time tomorrow. Wonderful. I'll be listening to class by this time tomorrow. Nice. Yes, sir. That's it. That's it. Now I'll ask you some questions. Just try to answer them. నేను మీటింగ్ అటెండ్ అవుతున్నాను. నేను ఇప్పుడు మీటింగ్ అటెండ్ అవుతున్నాను. I'm going to attend a meeting now. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ ద మీటింగ్ అనొచ్చు, లేదా ఐఎమ్ అటెండింగ్ ద మీటింగ్ అనొచ్చు, రెండు ఓకే. నెక్స్ట్, నేను లాస్ట్ వీక్ ఒక మూవీ చూస్తూ ఉన్నాను. I was watching a movie by this time last week. ఫైన్. నేను నెక్స్ట్ ఇయర్ ఒక కొత్త కాన్సెప్ట్ తయారు చేస్తూ ఉంటాను. నేను నెక్స్ట్ ఇయర్ ఒక కొత్త కాన్సెప్ట్ తయారు చేస్తూ ఉంటాను. I will be Yes. preparing a new concept by this time next year. Next year. Wonderful. I'll ask you some questions in English. Just try to answer them in English. Okay, sir. Will you be teaching in future? Yes, sir. Yes. I will be teaching in future. next year. In future. In Right. Are you preparing for competitive exams? No, sir. I'm not preparing. I'm not preparing for competitive exams now. Now I am Yes, preparing for my MA exams. Very good. Now I'm preparing for my MA exams. Are you working hard right now? Yes, sir. I am working very hard right now. Yes, I'm working very hard. Super. Wonderful. So today also everybody participated well. So I'm just stopping this రికార్డింగ్ ఆపుతున్నాను. రికార్డింగ్ ఆపే ముందు ఎవరైతే యూట్యూబ్లో క్లాసెస్ వాచ్ చేస్తున్నారో, నాకు వ్యూవర్షిప్ ఎక్కువ కావాలి, మొహమాటం లేదు, ఓపెన్గా చెప్తున్నాను. మీరు ఊరికే వాచ్ చేసి వెళ్ళిపోవద్దు. ఈ వీడియోని లింక్ క్లిక్ చేసి మీ స్టేటస్లో షేర్ చేయండి. ఓకే, మీరు జస్ట్ ఊరికే వాచ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఎక్కువ వ్యూస్ రాకపోతే నేను ఇంకో యూట్యూబ్లో పోస్ట్ చేయడం ఆపేస్తాను. సింపుల్. సో నా దగ్గర నుంచి ఎక్కువ కంటెంట్ రావాలి, ఎక్కువ పోస్టింగ్స్ ఉండాలి అని భవిష్యత్తులో మీరు ఎక్స్పెక్ట్ చేస్తానంటే రకరకాల టాపిక్స్ మీరు ఎక్కువ మందికి షేర్ చేయండి. వెన్ ఐ ఫీల్ లైక్ ఎస్ ఇది మనం చేసిన వర్క్ 10 మందికి హెల్ప్ అవుతుందన్న ఫీలింగ్ ఉంటేనే నాకు రేపు చేయాలనే జోష్ ఉంటుంది. సో ఆ జోష్ లేనప్పుడు
ఇప్పుడు చాలా మంది చూస్తే ఇప్పుడు ఎవరెవరో పిచ్చి పిచ్చి వీడియోస్ చేస్తున్నారంటే వాటిని ఎక్కువ వ్యూవర్స్ వస్తున్నారు, ల్యాక్స్లో వస్తున్నారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమని అంటే అట్లాంటి పిచ్చి పిచ్చి వీడియోస్, యాక్షన్ వీడియోస్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, ఎడ్యుకేషన్కి ఎందుకు ఇంత తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మన వాళ్ళు, మన కమ్యూనిటీ, ఎస్పెషల్లీ మన తెలుగు పీపుల్ అని ఒక్కొక్కసారి చిన్న బాధ వేస్తుంది. లైక్ ఏదో వాడు పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని వాడు బట్టలు సరిగ్గా వేసుకోకుండా వాడు వీడియోస్ పెడతారంటే లైక్స్ వందల్లో వేలల్లో వస్తున్నాయి. అండ్ అసలు దారుణం అనమాట. కొన్ని అయితే ఇంకా అసలు వర్ణనాట్యం, వాడు పరిగెడతా ఉంటాడు ఒక వీడియో పెట్టుకొని, వాడు పరిగెడతా ఉంటాడు, ఏదో వల్గర్ కామెంట్స్ చేస్తుంటాడు. ఆ వీడియోస్కి వేల వేల వ్యూస్ వస్తున్నాయి. మంచి సబ్జెక్ట్ వచ్చిన వీడియోస్ కూడా అలాంటి ఎంకరేజ్మెంట్ మీరు ఇచ్చినప్పుడు మాత్రమే మన కమ్యూనిటీ అనేది గ్రో అవుతుంది. సో దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఫీల్ షేర్ విత్ యూ. సో ఆల్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్, మంచి విషయాలు షేర్ చేసుకోవడానికి అసలు మొహమాట పడకూడదు. వీ షుడ్ బి అలా షేర్ చేసుకోవడానికి గట్స్ కూడా ఉండాలి, అండ్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆల్సో. సో షేర్ దిస్ వీడియో విత్ ఇన్ యువర్ వాట్సాప్ స్టేటస్, ఇన్స్టా స్టేటస్, యూట్యూబ్, ఎవ్రీవేర్ మీకు తెలిసిన గ్రూప్స్లో 10 మందికి షేర్ చేయడానికి ఇష్టపడండి. ఎక్కువ వ్యూస్ వస్తే నేను ఎక్కువ వీడియోస్ మీకోసం చేస్తాను అండ్ విల్ రీచ్ గుడ్. రోజు కూడా మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. 21,000 దాటిపోయింది సబ్స్క్రైబర్స్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మీరందరూ చేయబట్టే ఇది అవుతుందని నేను భావిస్తున్నాను. అండ్ ఇంకా మీరు ఇలాగే సపోర్ట్ కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఇస్ వాచింగ్ ఇన్ యూట్యూబ్ ఆల్సో. అండ్ లైవ్లో వచ్చి మన జూమ్లో యాడ్ అయ్యి ప్రతిరోజు నోట్స్ చేసుకొని పార్టిసిపేట్ చేసి రాస్తున్న ప్రతి స్టూడెంట్స్ కూడా ఇంకా మంచి మంచి కంటెంట్ మీకోసం తీసుకొస్తాను. అండ్ ఐ విల్ డూ మై బెస్ట్. యూ ఆల్సో ఇంప్రూవ్ అండ్ మీకు తెలిసిన 10 మందికి కూడా చెప్పండి. అండ్ వీ వాంట్ మోర్ పీపుల్. దట్స్ వాట్ ఐ వాంట్. థ్యాంక్ యూ. రైట్, గుడ్ నైట్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద క్లాస్. Bye.